వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో 5 యూనిట్లు అంటే మీ అందరికీ తెలుసు. మనం ఈరోజు క్లాస్లో ఫస్ట్ యూనిట్ నేర్చుకుందాం. అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ ఫస్ట్ మనకు అర్థమైతే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మనకు అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. జాగ్రత్తగా వినండి. ద డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎన్విరాన్మెంట్. డిక్షనరీ పరంగా మనం ఎన్విరాన్మెంట్ అనే పదానికి అర్థం చూసుకుంటే సరౌండింగ్స్ అంటే నీ చుట్టుపక్కల ఉన్న దాన్నే ఎన్విరాన్మెంట్ అంటారు. ద ఎక్స్టర్నల్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ పీపుల్, యానిమల్స్, ప్లాంట్స్ ఆర్ వర్కింగ్ కండిషన్స్. ఏం చెప్పాడంటే జనాభా పెరగడానికి కానీ, జంతువులు పెరగడానికి కానీ, ప్లాంట్స్ బతకడానికి కానీ నీ చుట్టుపక్కల ఏవైతే వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయో దాన్నే ఎన్విరాన్మెంట్ అంటారు అని చెప్పాడు. ఇది ఖచ్చితంగా మీకు అడుగుతాడండి. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అని ఐడియా లేకుండా మీరు 5 యూనిట్లు చదవలేరు. ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు. ఓకే, నెక్స్ట్ ద టర్మ్ ఎన్విరాన్మెంట్ ఆరిజినేట్. ఈ ఎన్విరాన్మెంట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి లేదా ఎన్విరానర్ అనే పదాన్ని నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే అరౌండ్ లేదా రౌండ్ అబౌట్ లేదా టు సరౌండ్ అంటే నీ చుట్టుపక్కల, ఆర్ టు ఎన్కాంపస్. సో ఈ పదానికి అర్థం ఏంటి అనేది చెప్పడం జరిగింది. సో ఈ ఎటిమాలజీ నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే నీ సరౌండింగ్, నీ చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఒక థింగ్ని, సంథింగ్ నీ చుట్టుపక్కల ఏదైనా ఉంది దాన్ని ఎన్విరాన్మెంట్ అంటారు అని చెప్తూ వచ్చాడు. ఒకవేళ ఎవరికైనా 2 మార్క్స్ ఉన్నట్లయితే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అని అడిగితే ఇది ఇలా రాసేవచ్చు. 2 మార్క్స్ సపరేట్గా చెప్పను. చాలామందికి 5 మార్కులు 10 మార్కులు ప్యాటర్న్, కానీ కొంతమందికి చాలా తక్కువ మందికి 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ప్యాటర్న్ ఉందండి. 2 మార్క్స్ వేరేగా చెప్పను. ఇక్కడ 5 మార్క్స్ అని మీకు ఏవైతే చెప్తానో 4 మార్క్స్ చదువుకున్న వాళ్ళకి కూడా అవే. ఇక్కడ 10 మార్క్స్ అని ఏవైనా చెప్తానో 8 మార్క్స్ చదువుకుని అవే. క్వశ్చన్లు ఏం మారవు, మార్కులు మారుతాయి అంతే. 2 మార్క్స్ క్వశ్చన్ ఇలాంటి చిన్న చిన్న అడుగుతాడు. ఓకే, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అనేది మనం చూసాం. ఎన్విరాన్మెంట్ దేర్ ఫోర్ రిఫర్స్ టు ద సమ్ టోటల్ ఆఫ్ కండిషన్స్ విచ్ సరౌండ్ ఎ మ్యాన్ అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. నీకు ఇచ్చిన స్పేస్, నీకు ఇచ్చిన టైంలో నీ చుట్టుపక్కల ఉన్న కండిషన్స్ని ఎన్విరాన్మెంట్ అంటారు. ఇంకొకటి, ఇప్పుడు నాకు ఇచ్చిన స్పేస్ ఏంటి, ఈ రూమ్ నా స్పేస్. నాకు ఇచ్చిన టైం ఏంటంటే ఈ టైం. ఈ టైంలో నా చుట్టుపక్కల ఏదైతే ఉందో ఇదే నా ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఈ రూమ్ దాటి బయటకు వెళ్ళిపోయాను, అది నా ఎన్విరాన్మెంట్. అర్థమవుతుందా? సో నెక్స్ట్, ఇన్ ద పాస్ట్, పాతకాలంలో చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ మ్యాన్ కన్సిస్టెన్స్ ఆఫ్ ఓన్లీ ద ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్లానెట్. సో పాతకాలం లేదా పాస్ట్లో చెప్పాలనుకున్నంటే ఒక మనిషి చుట్టూ ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటంటే అతను భూమి మీద జీవిస్తున్నాడు కదా, అక్కడున్న ఎయిరు, వాటరు, ల్యాండ్, ఈ మూడింటిని బేస్ చేసుకుని అతని యొక్క ఎన్విరాన్మెంట్ చెప్పేవాళ్ళం. అదేవిధంగా బయోటిక్ కమ్యూనిటీస్. ఇప్పుడు ఒక పర్సన్, నేనే ఉన్నాను పాస్ట్లో. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, నా చుట్టూ ఏది ఉంది అదే ఎన్విరాన్మెంట్. ఇదంతా ఎన్విరాన్మెంట్ నా చుట్టూ ఉన్నది. కానీ పాతకాలం ఈ డెఫినేషన్ రాకముందు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే నేను ఈ భూమి మీద ఉన్నాను, ఈ భూమి, ఈ గాలి, అదేవిధంగా ఈ నీరు, ఈ భూమి, నీరు, గాలి, ఈ మూడింటిని అదేవిధంగా నాతో ఉన్న కమ్యూనిటీని కలుపుకొని ఒక ఎన్విరాన్మెంట్ అనేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే నా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు. పాస్ట్లో చెప్పాలి అనుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, నేను జీవిస్తున్న భూమి, నేను తాగుతున్న నీరు, నేను పీలుస్తున్న గాలినే ఎన్విరాన్మెంట్ అనేవాళ్ళు ఒకప్పుడు. ఓకే, బట్ ఇన్ డ్యూ టు కోర్స్ ఆఫ్ టైమ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ, ఇప్పుడు కాల పరిమితి ఆధారంగా మనిషి మనుగడ పెరిగే కొద్దీ మనిషి అనేవాడు ద మ్యాన్ ఎక్స్టెండెడ్ హిజ్ ఎన్విరాన్మెంట్ త్రూ హిజ్ సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్. మనిషి మానవుడు అనేవాడు ఏం చేశాడంటే తన ఎన్విరాన్మెంట్ని ఎక్స్టెండ్ చేసుకున్నాడు. ఒకప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, భూమి, నీరు, గాలే. కానీ ఈ కాలం అడ్వాన్స్మెంట్ పెరిగే కొద్దీ, జీవితంలో కాల పరిమితి పెరిగే కొద్దీ మనిషి తన మనుగడని ఏం చేసుకుంటుందంటే ఎన్విరాన్మెంట్ అంటే తనతో పాటు, తన ఎన్విరాన్మెంట్తో పాటు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. ఎలాగా, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ చుట్టూ ఒక మనిషి అనేవాడు తన యొక్క ఎన్విరాన్మెంట్ని మొత్తం ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. భూమి, నీరు, గాలి అని కాకుండా తన చుట్టుపక్కల ఉన్న ప్రతి దాన్ని కూడా ఎన్విరాన్మెంట్ అనుకుని ఇంక్లూడ్ చేసుకున్నాడు. అదే చెప్పాడు. ఎన్విరాన్మెంట్ ఈస్ డిఫైన్డ్ మోర్ కాంప్రహెన్సివ్లీ యాజ్ ఏ holistic view of the world as it functions at any point of time with a multitude of spatial element and social economic system distinguished by quality and attributes of the space and mode of behavior of abiotic and biotic forms. ఏం చెప్పాడంటే ఎన్విరాన్మెంట్ అంటే, ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పాడంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏ టైంలో అయినా, ఏ టైంలో ఉన్నా
నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న స్పేసు, నీ చుట్టుపక్కల ఉన్న అబయోటిక్, బయోటిక్ ఫార్మ్స్ యొక్క బిహేవియర్‌ని బేస్ చేసుకొని ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు అని చెప్పాడండి. ఈ పాయింట్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో, ఎన్విరాన్మెంట్ అంటే మీరు నార్మల్‌గా రాసేయవచ్చు. ఇక్కడ మీకు ఇంతవరకు చెప్పాను కదా! ఇక్కడ వరకు మీకు ఈజీ అండి. ఈ పాయింట్ వేరే డెఫినిషన్ నాన్న. ఇది ఎన్విరాన్మెంటే. ఈ డెఫినిషన్ రాయొచ్చు, ఇవైనా రాయొచ్చు. నెక్స్ట్ చూద్దాం నాన్న. ద డెఫినిషన్ అండ్ ఇన్ టర్న్ ద స్కోప్ ఈస్ గవర్న్డ్ బై అవర్ కన్సర్న్ అండ్ ప్రయారిటీస్. సో, అంటే మన యొక్క ప్రయారిటీస్‌ని బట్టి ఎన్విరాన్మెంట్‌కి ఉన్న డెఫినిషన్ మారిపోతూ ఉంటుంది. అవర్ ఇమ్మీడియేట్ కన్సర్న్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్పేస్ వి లివ్ ఇన్. మనం ఎక్కడైతే జీవిస్తున్నామో ఆ స్పేస్ మొత్తాన్ని ఇమ్మీడియేట్ కన్సర్న్ కింద తీసుకుంటాం. అంటే మనం జీవిస్తున్న భూమి, మనం పీల్చుతున్న గాలి, ఎయిర్ వి బ్రీత్, మనం పీలుస్తున్న గాలి, మనం తింటున్న ఫుడ్డు, మనం త్రాగుతున్న నీరు, ఇవన్నీ కూడా ఒక ఎన్విరాన్మెంట్ కింద మనం డ్రా చేసుకోవచ్చు అని చెప్పాడు. ఓకే. క్లియర్. నెక్స్ట్ చూద్దాం నాన్న. టైప్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌లో రకాలు, కాంపోనెంట్స్ అడిగాడు. ఎన్విరాన్మెంట్ కంప్రైజెస్ ఆఫ్ ద సమ్ టోటల్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్. ఎన్విరాన్మెంట్ అంటే బ్రతికున్నవి, బ్రతికలేని కాంపోనెంట్స్. ఇప్పుడు బావుంది. ఎన్విరాన్మెంట్ అంటే ఇది కూడా ఎన్విరాన్మెంట్ కిందకి వస్తది. బ్రతికుందా, బతికలేదా? జస్ట్ ఇట్స్ ఎ పెన్. దీనికి జీవమేం లేదండి. ఓకే. సో, పెన్నే కాదు, ఏ పెన్నుని తీసి ఇలా ఇదిగోండి నా చేయితో రాసినా సరే అవుతుంది. ఓకే. సో, లివింగ్ కాంపోనెంట్స్ అంటే బ్రతికున్నవి. ఓకే. గాలిలో కొన్ని జీవులున్నాయి. మన చుట్టూ కనిపించుకునే ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అవన్నీ బతుకున్నాయి. అంటే లివింగ్ కాంపోనెంట్స్, నాన్ లివింగ్ కాంపోనెంట్స్ రెండిటిని కలిపి ఏమంటారు? ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే. అదే చెప్తూ వచ్చాడు. లివింగ్ కాంపోనెంట్స్ అంటే ప్లాంట్స్. ఇప్పుడు మొక్క ఇక్కడెక్కడో పెట్టుకున్నాను అనుకోండి ఇంట్లోని, అది. మరియు జంతువులు, ఒక చిన్న కుక్క పిల్లనో ఏదో పెంచుకుంటున్నాను అనుకుందాం. అండ్ మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నాను కదా! వీటన్నిటిని లివింగ్ కాంపోనెంట్స్ అంటారు. నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అంటే ల్యాండ్, భూమి, నీరు, మ్యాన్ మేడ్ ఫ్యూచర్స్, గాలి. సో, అంటే మనిషి తయారు చేసుకున్న ఫ్యూచర్స్, అదేవిధంగా భూమి, గాలి, నీరు, ఇవన్నీ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అన్నాడు. ఇందులో ఎన్విరాన్మెంట్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ స్పియర్స్. ఫస్ట్ వచ్చేసరికి బయోస్పియర్. ఫస్ట్ వచ్చేసరికి బయోస్పియర్. రెండోది అట్మాస్ఫియర్. మూడోది లిథియోస్ఫియర్. నాలుగోది హైడ్రోస్ఫియర్. నాన్న ఈ 4 గురించి మీకు ఒక క్వెషనే చెప్తాను నాన్న ఇక్కడ. ఓకే. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను ఇక్కడ అంతే. ఈ 4 గురించి ఒక ఎస్సే క్వెషనే ఉంటది. ఎస్సే క్వెషన్ చెప్తాను తర్వాత. ఓకేనా? సరే. బయోస్ఫియర్ అంటే నువ్వు జీవించే వరల్డ్, అంటే లివింగ్ వరల్డ్. నువ్వు జీవించే ప్రపంచాన్నే, నువ్వు బ్రతికిన ఈ ప్రపంచాన్నే బయోస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్ అంటే గాలిని అట్మాస్ఫియర్ అంటారండి. లిథియోస్ఫియర్ అంటే నువ్వు జీవిస్తున్న ఈ భూమి, ల్యాండ్. ముందు ప్రపంచం. ప్రపంచంలో నువ్వు జీవిస్తున్నావు. దాన్నేమంటారని చెప్పాను నేను మీకు ఇక్కడ. బయోస్ఫియర్. బయో అంటే జీవం ఉండాలి. రెండోది అట్మాస్ఫియర్ అంటే గాలి. లిథియోస్ఫియర్ అంటే ల్యాండ్. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్. ఓకే. ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఎర్త్ ఈస్ సబ్డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ స్పియర్స్. ఇంకా వేరు వేరు రకాలుగా కూడా మనం డివైడ్ చేయొచ్చు. 1 ట్రోపోస్ఫియర్, 2 స్ట్రాటోస్ఫియర్, 3 మెసోస్ఫియర్, 4 ఐనోస్ఫియర్. ఓకే. సో, ద కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ వేరియస్ ఇన్ దీస్ స్పియర్స్. సో, ఈ అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఈ స్పియర్స్‌లో ఉంటుంది అని చెప్పాడండి. ద ట్రోపోస్ఫియర్, ఇప్పుడు ఈ 4 చెప్పాను కదా! ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, ఐనోస్ఫియర్. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ట్రోపోస్ఫియర్ అనేది ఒక స్పియర్. ఇందులో క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. ద లైఫ్ సస్టైనింగ్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆర్ ఆక్సిజన్. ఆక్సిజను, మనిషికి కావాల్సిన ఆక్సిజను, కార్బన్ డయాక్సైడ్ ఇదంతా కూడా. అంటే కార్బన్ డయాక్సైడ్ మనిషి పీల్చడు కదా సార్, అంటే మొక్కలు పీలుస్తాయి కదా! ఓకే. అక్కడ లైఫ్ అన్నాడు, మనిషి లైఫ్ అనలే. ఓకే. ఒక జీవితం అంటే ఒక జీవించడానికి అవసరమైన ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ గ్యాసులన్నీ కూడా ఈ ట్రోపోస్ఫియర్‌లో ఉంటాయి అని చెప్పాడు. సో, ఇందులో అట్మాస్ఫియర్ అంటే ఈ ఈ గాలి ఎలా ఉంటుంది? ఈ ట్రోపోస్ఫియర్‌లో గాలి ఎలా ఉంటదంటే 78% ఆక్సిజన్ ఉంటది. సారీ 78% నైట్రోజన్ ఉంటదండి. 21% ఆక్సిజన్ ఉంటదండి. 0.035% కార్బన్ డయాక్సైడ్ ఉంటదండి. రిమైనింగ్ చిన్న చిన్న గ్యాస్‌లు SO2, NO2, వాటర్ వేపర్ ఇవి చిన్న చిన్నవి ఉంటాయి. ఇదంతా దేంట్లో ఉంటాయి? ట్రోపోస్ఫియర్‌లో ఉంటాయి. ట్రోపోస్ఫియర్‌లో మెయిన్‌గా ఏముంటది? ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఉంటది. ఓకే. సో, ఎలా ఉంటుంది? 78% నైట్రోజన్ ఉంటది. 21% ఆక్సిజన్ ఉంటది. 0.035% కార్బన్ డయాక్సైడ్ ఉంటది. కొన్ని కొన్ని చిన్న చిన్న గ్యాసెస్ కూడా ఇందులో ఉంటాయి. ఇదంతా ట్రోపోస్ఫియర్ గురించండి. ఓకే. మీకు షార్ట్ ఆన్సర్ కూడా అడగొచ్చు. రైట్ అబౌట్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, ఐనోస్ఫియర్ అని అడగొచ్చు. ఇప్పుడు నేను ట్రోపోస్ఫియర్ గురించి చెప్పాను. రిమైనింగ్ 3 కూడా చెప్తాను. ఈ 4 కలుపుకొని రాసివచ్చు షార్ట్ ఆన్సర్‌కి. ఓకే. ట్రోపోస్ఫియర్ అంటే ఏంటి? ఒక్క జీవి జీవించడానికి అవసరమైన కండిషన్స్ అన్నీ ట్రోపోస్ఫియర్‌లో ఉంటాయి. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఇందులో ఉంటది. ఓకే. ఈ ట్రోపోస్ఫియర్‌లో గ్యాసెస్ అన్ని పర్సెంటేజెస్ గురించి వచ్చేసరికి 78% నైట్రోజన్ ఉంటది. 21% ఆక్సిజన్ ఉంటది.
0.035% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కొన్ని చిన్న గ్యాసులు ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. ఇది ట్రోపోస్ఫియర్ నాన్న. రెండోది మనం చూసుకున్నట్లయితే స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్ స్ట్రాటోస్ఫియర్ ఇందులో ఏమేమి ఉంటాయి? ఇందులో O3 కన్సిస్టెడ్ ఆఫ్ O3 విచ్ సీల్స్ ద ఎర్త్ సర్ఫేస్ ఫ్రమ్ ద యూవీ రేస్ ఆఫ్ సన్లైట్. మనం ఓజోన్ అని చెప్పుకుంటాం కదా, ఆ ఓజోనే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. చూడండి 4 స్ఫియర్లు. ఫస్ట్ది ఏంటి? ట్రోపోస్ఫియర్లో ఏముంటుందో నేర్చుకున్నాం. రెండోది స్ట్రాటోస్ఫియర్, ఈ ఓజోన్ ఉంటుంది కదా, సూర్యుడికి మనకి మధ్యన ఓజోన్ పొర ఉంటుంది, అది చిరిగిపోతుందని చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. ఆ పొర ఉన్న ప్లేస్ని స్ట్రాటోస్ఫియర్ అంటుందండి. డైరెక్ట్గా సూర్యకాంతి నుంచి వచ్చిన యూవీ రేస్ మన మీద పడకుండా ఈ ఓజోన్ అనేది అడ్డుతుంది, సీల్డ్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమైపోయింది? ట్రోపోస్ఫియర్ అయిపోయింది, స్ట్రాటోస్ఫియర్ అయిపోయింది. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్ గురించి చెప్పాడండి ఇక్కడ. హైడ్రోస్ఫియర్ అంటే హైడ్రోస్ఫియర్, హైడ్రో అంటే వాటర్ నాన్న. సో ఈ స్ఫియర్లో వాటర్ రిజర్వ్స్ అన్నీ ఉంటాయి. మన ప్రపంచం మొత్తం 70% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ విత్ వాటర్. ఈ ఎర్త్, ఈ భూమి మొత్తంలో 70% భూమి యొక్క ఉపరితలం మొత్తం కూడా వాటర్తో నిండి ఉంది. అవుట్ ఆఫ్ విచ్ 97% ఈజ్ సాల్ట్ వాటర్. ఈ 70% భూమి సర్ఫేస్ మొత్తం వాటర్తో కవర్ అయింది కదా, ఆ వాటర్ మొత్తంలో 97% ఉప్పు నీరే, సముద్రం నీరు ఉంటుంది కదా, ఉప్పు నీరే. ఆ రిమైనింగ్ మిగిలింది ఫ్రెష్ వాటర్ నాన్న. అంటే 1% కన్నా తక్కువ వాటర్ అనేది భూమి మీద ఫ్రెష్ వాటర్ ఉంది అని చెప్తూ వచ్చాడు. మనిషికి అవసరమైనది, అవైలబుల్ ఫర్ ఎ మ్యాన్, ఒక మనిషి జీవించడానికి అవసరమైన నీరు శాతం ఎంత భూమి మీద? 1% కన్నా తక్కువ, లెస్ దెన్ 1%. సో ఈ వాటర్ బాడీస్ అంటే ఏంటేంటి? ఈ రివర్సు అంటే నదులు, సరస్సులు, రిజర్వాయర్సు, స్ట్రీమ్స్ అంటే ఏర్ అంటారు కదా, ఏర్ పారుతుంది. పాండ్స్ చిన్న ఈ బందలు ఇవి అంటారు కదా, అది గ్రౌండ్ వాటర్, భూమిలో నీరు ఉంటుంది కదా. నెక్స్ట్ సాయిల్ మాయిశ్చర్. ఇప్పుడు మనము ఏదైనా ఇసుక కొప్పేసినా లేకపోతే భూమిని కొద్దిగా మనం తవ్వినా కొద్ది తడి తగులుతూ ఉంటుంది, దాన్నే సాయిల్ మాయిశ్చర్ అంటారు. నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ వాటర్ వేపర్. ఇప్పుడు గాలిలో ఉన్న కొద్ది తేమ శాతం. వాటర్ కంటెంట్ ఇన్ బయోలాజికల్ సిస్టమ్స్. చెట్టులో వాటర్ ఉంటుంది, కొద్దిగా తడి తగులుతుంది కదా, సో అది కూడా నీరే నాన్న. ఓకే, ఈ వాటర్ ఎక్కడెక్కడ ఈ హైడ్రోస్ఫియర్లో ఈ వాటర్ అంతా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. ఫస్ట్ స్ట్రాటోస్ఫియర్ నేర్చాం. ఓకే, సారీ ట్రోపోస్ఫియర్ నేర్చాం. స్ట్రాటోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ గురించి నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ లిథియోస్ఫియర్ గురించి నేర్చుకుందాం. మనం ఇప్పటికి ఎన్ని నేర్చుకున్నాం? 3 నేర్చుకున్నామండి. 3 నేర్చుకున్నాం. ఏంటి? ట్రోపోస్ఫియర్ నేర్చుకున్నాం, స్ట్రాటోస్ఫియర్ నేర్చుకున్నాం, హైడ్రోస్ఫియర్ నేర్చుకున్నాం, లిథియోస్ఫియర్ గురించి నేర్చుకుందాం. ద లిథియోస్ఫియర్ నాన్న అన్ని వరుసగా రాయాల్సిన అవసరం లేదు, ఎట్ని చెట్టు రాసిన ప్రాబ్లం లేదు. లిథియోస్ఫియర్ ఇస్ డివైడెడ్ ఇంటూ కోర్, మ్యాంటిల్ అండ్ క్రస్ట్. ఇది మీకు చిన్న బొమ్మ వేస్తాను, బొమ్మ బాగోదు ఏమనుకోకండి. సో చిన్నప్పుడు మీకు 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ మీద ఇలా ఉంటుందండి, ఇలాగా. ఈ పైన ఉన్న దాన్ని క్రస్ట్ అంటారని, ఈ మధ్యలో ఉన్నదాన్ని కోర్ అంటారని, చివరికి వెళ్ళే కొద్ది ఇంకొకలా ఉంటుందని చెప్తూ వస్తారు చిన్నప్పుడు మనకి స్కూల్లో. అదే నాన్న ఇది లిథియోస్ఫియర్ అనేది. కోర్, మ్యాంటిల్, క్రస్ట్, ఈ 3 విధాలుగా లిథియోస్ఫియర్ డెవలప్ అయి ఉంది, అంటే డివైడ్ అయి ఉంది అని చెప్తూ వచ్చాడు. క్రస్ట్ అంటే భూమి ఉందా, మన భూమి ఇది. ఓకే, సో ఇది మేడండి, ఇది కాదు. సో మనం కిందకి వెళ్ళాం అనుకున్నాం, రోడ్డు మీద నడుస్తున్నాం, ఆ రోడ్డు నడిచే ప్రాంతాన్ని మొత్తాన్ని క్రస్ట్ అంటారు. ఓకే, ఎక్కడ నువ్వు నడుస్తున్నావు, అది రోడ్డే కావచ్చు, ఏ భూమి అయినా కావచ్చు. పొలంలో నడుస్తున్నావు, దాని అంతటిని క్రస్ట్ అంటారు. కొండ మీద నడుస్తున్నావు, దాన్ని క్రస్ట్ అంటారు. ఓకే, అదే చెప్తూ వస్తారు. ఇక్కడ చూడండి, ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. ఇందులో కొన్ని కెమికల్స్ ఉంటాయని చెప్తూ వచ్చాడు. నన్ను ఫస్ట్ క్రస్ట్ అంటే ఏంటి, మ్యాంటిల్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటి చెప్తాను, అది జాగ్రత్తగా వినండి. క్రస్ట్ అంటే ఏం లేదు నాన్న, నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు, లేదా రాయి రప్పల్లో నడుస్తున్నావు, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి లేదా, ఇలాగా ఉపరితల భాగాన్ని మొత్తాన్ని కూడా క్రస్ట్ అంటారు. కొద్దిగా కిందకి వెళ్ళావు, బోర్ తవ్వుతూ కిందకి వెళ్ళారు అనుకోండి, ఆ ప్రాంతాన్ని మ్యాంటిల్ అంటారు. భూమికి కొన్ని వందల అడుగుల కిందకి వెళ్తే ఉష్ణం ఉంటుంది, అంటే చాలా వేడి ఉంటుంది, దాన్ని కోర్ అంటారు. అర్థమైందా? పైన ఉపరితలాన్ని క్రస్ట్ అంటారు. ఓకే, కొద్దిగా కిందకి వెళ్ళావు, బోరు తవ్వావు, లేదా చిన్న గుమ్ము తవ్వుకొని ఒక 40-50 అడుగులు కిందకి వెళ్ళిపోనావు, దాన్ని మ్యాంటిల్ అంటారు. కొన్ని వందల అడుగులు కిందకి వెళ్ళిపోనావు, దాన్ని కోర్ అంటారు. ఓకేనా? భూమికి లోపలికి వెళ్ళిపోతే ఆ ప్రదేశాన్ని కోర్ అంటారు, మధ్యలో ఉంటే మ్యాంటిల్ అంటారు, పైన ఉంటే క్రస్ట్ అంటారు. అర్థమైందా? ఓకే, ఇందులో కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఏంటేంటి? SiL. అసలు SiL అంటే ఏంటి? సిలికాన్ అండ్ అల్యూమినియం అని అర్థం. సిలికాన్, అల్యూమినియం, సిలికాన్, మెగ్నీషియం. నెక్స్ట్ నికిల్, ఐరన్, సారీ ఫెర్రస్, నికిల్, ఐరన్, నికిల్. ఓకేనా? ఆ మూడింటి పెద్ద పదాలు ఏం కాదండి, జస్ట్ చిన్న డెఫినేషన్స్లా ఇచ్చాడు అంతే. సిలికాన్, అల్యూమినియం, సిలికాన్, మెగ్నీషియం, నికిల్, ఐరన్. ఓకే, ఇవన్నీ ఎందులో ఉంటాయి మీకు? ఎందులో ఉంటాయని చెప్తూ వచ్చానండి నేను. చూడండి,
లిథియోస్పియర్‌లో ఉంటాయి. ఇప్పటికి 4 నేర్చుకున్నాం. 4 స్పియర్‌లు. తర్వాత బయోస్పియర్. అంటే జీవులు ఎక్కడైతే ఈ ప్రపంచంలో జీవించగలవో ఆ ప్రాంతాన్నే బయోస్పియర్ అంటాం. దీన్నే ట్రోపోస్పియర్ అని కూడా పిలుస్తారు. ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నాం. సో, అదర్ సింప్లర్ యూనిట్ ఈస్ ద ఎకోసిస్టమ్. ఈ ట్రోపోస్పియర్‌నే బయోస్పియర్ అని పిలుస్తారు. బయోస్పియర్‌నే ఎకోసిస్టమ్ అని కూడా పిలుస్తారు. వితిన్ ఈ ఎకోసిస్టమ్ దేర్ ఆర్ డిఫరెంట్ కమ్యూనిటీస్. చాలా కమ్యూనిటీస్, చాలా పాపులేషన్స్, చాలా ఆర్గానిజమ్స్ ఉన్నాయి. లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ బి ప్లాంట్స్, మొక్కలు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, మైక్రోబ్స్ ఏవైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ట్రోపోస్పియర్ లేదా బయోస్పియర్ లేదా అట్మాస్ఫియర్ ఇందులోనే సారీ అట్మాస్ఫియర్ కాదు. బయోస్పియర్ లేదా ట్రోపోస్పియర్ లేదా ఎకోసిస్టమ్ ఇందులోనే ఈ జీవించేవన్నీ ఉన్నాయి అని చెప్తూ వచ్చాడండి. సో, మీకిక్కడ ఎన్ని స్పియర్స్ చెప్పాను చూడండి. అట్మాస్ఫియర్ అని డైరెక్ట్ గాలే. దానికి చెప్పాల్సిన అవసరం లేదండి. లిథియోస్పియర్ గురించి చెప్పాం. హైడ్రోస్పియర్ గురించి మాట్లాడాం. ట్రోపోస్పియర్ మాట్లాడాం. స్ట్రాటోస్పియర్ గురించి మనం మాట్లాడడం అయితే జరిగింది. బయోస్పియర్ అంటే లివింగ్ వరల్డ్ డైరెక్ట్‌గా. ఓకే. సో, ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని రాసినట్లయితే ఇది 10 మార్క్స్‌కి మీకు యూజ్ అవుతుంది. 10 మార్క్స్‌కి యూజ్ అవుతుంది. ఇది ఎన్విరాన్మెంట్ అంటే. ఇది మెయిన్ క్వెషన్ నాన్న. మాక్సిమం రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అసలు పేపర్ పేరే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో తెలియకుండా నువ్వేం పేపర్ చదువుతావు? సో, ఫస్ట్ క్వెషన్ చాలా 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 ఇంపార్టెంట్ క్వెషన్. రైట్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ సెగ్మెంట్స్. ఎన్విరాన్మెంట్‌ని ఏ విధంగా డివైడ్ చేసాం? అట్మాస్ఫియరు, హైడ్రోస్ఫియరు, లిథియోస్ఫియరు, బయోస్ఫియరు. ఆల్రెడీ మనం ఇప్పుడే నేర్చుకున్నాం. లిథియోస్ఫియర్ అంటే ఏంటి? హైడ్రోస్ఫియర్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్ మీకు చెప్పలే. డైరెక్ట్‌గా ఎయిర్ అని చెప్పేసాను. ఇక్కడ కొద్దిగా డీటెయిల్‌గా ఉంటది. బయోస్ఫియర్ అంటే ఏంటో కూడా మనం మాట్లాడాం. ఓకే. అంటే ఆల్రెడీ ఈ క్వెషన్‌లో మనకు 75% ఆన్సర్ వచ్చు. 25% నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. సరే, అట్మాస్ఫియర్ అంటే ఏంటో చూద్దాం. మన ఎన్విరాన్మెంట్‌ని 4 రకాలుగా వర్గీకరిస్తాం. లేదా 4 రకాలుగా డి డివైడ్ చేస్తాం. 1 అట్మాస్ఫియర్ నాన్న. 2 హైడ్రోస్ఫియర్ నాన్న. 3 లిథియోస్ఫియర్ నాన్న. 4 బయోస్ఫియర్ నాన్న. ఫస్ట్ అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఎయిర్ విచ్ కవర్స్ ద ఎర్త్ టు హైట్ ఆఫ్ అబోవ్ 500 కిలోమీటర్స్. భూమికి 500 కిలోమీటర్ల పైన ఉండే గాలిని భూమికి 500 కిలోమీటర్ల పైన కొంత గాలి అనేది కవర్ అవుతుంది. ఆ గాలి ఉన్న ఏరియా మొత్తాన్ని అట్మాస్ఫియర్ అంటారు. ఓకే. ఎర్త్ సర్ఫేస్ నుంచి 500 కిలోమీటర్ల పైన గాలితో కూడిన ఏరియా ఉంటుంది. ఆ ఏరియాని అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్ ఈస్ ద ప్రొటెక్టివ్ బ్లాంకెట్ ఆఫ్ గ్యాసెస్ సరౌండింగ్స్ ద ఎర్త్. భూమి చుట్టూ ఉన్న గ్యాసెస్ మొత్తం కూడా ఈ అట్మాస్ఫియర్ అంటే ఏంటంటే భూమి చుట్టూ ఉన్న గ్యాసెస్ బయటికి పోకుండా ఆ అట్మాస్ఫియర్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. విచ్ సస్టైన్స్ లైఫ్ ఆన్ ఎర్త్ అండ్ సేవ్స్ ఇట్ ఫ్రమ్ ద హాస్టైల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఔటర్ స్పేస్. బయటి స్పేస్‌లో నుంచి హాస్టల్ అంటే భయంకరమైన వాతావరణం అనేది భూమి మీదకి రాకుండా ఈ అట్మాస్ఫియర్ లేయరే కాపాడుతుంది అని చెప్తూ వచ్చాడండి. అట్మాస్ఫియర్ అంటే ఏంటంటే భూమి నుంచి 500 కిలోమీటర్ల పైనున్న లేయర్‌నే అట్మాస్ఫియర్ లేయర్ అంటారండి. ఓకే. ఇది ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న గ్యాసెస్ రిలీజ్ అవుతున్న గ్యాసెస్ బయటికి పోకుండా ఈ లేయర్ కాపాడుతుంది. ఓకే. అదే విధంగా బయట నుంచి వేరే ఎన్విరాన్మెంట్ భూమి మీదకి రాకుండా కూడా ఈ అట్మాస్ఫియరే కాపాడుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ నాన్న. ఇట్ అబ్జార్బ్స్ మోస్ట్ ఆఫ్ ద కాస్మిక్ రేస్ ఫ్రమ్ ఔటర్ స్పేస్. బయట స్పేస్ నుంచి వచ్చిన అంటే 500 కిలోమీటర్ పైన ఉంది కదా అట్మాస్ఫియర్ లేయర్. కానీ సూర్యుడు ఏడ ఉన్నాడు? చాలా దూరాన ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చిన కాస్మిక్ రేస్ ఫ్రమ్ ఔటర్ స్పేస్ అండ్ ఏ మేజర్ పోర్షన్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. సూర్యుడి నుంచి వచ్చిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను, ఔటర్ స్పేస్ నుంచి కాస్మిక్ రేసు ఈ 2 లోపలికి రాకుండా ఈ అట్మాస్ఫియర్ లేయరే భూమి మీద మనల్ని కాపాడుతుంది. ఇట్ ట్రాన్సిట్స్ ఓన్లీ నియర్ అల్ట్రా వైలెట్ అండ్ విజిబుల్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. అంటే 300 నుంచి 2500 మిల్లీమీటర్స్. అదేవిధంగా రేడియో వేవ్స్. ఈ రేడియో వేవ్స్ ఇటువంటిటిని మాత్రమే భూమిలోకి రావడానికి అట్మాస్ఫియర్ అనుమతిస్తుంది. దీనికన్నా హై రేడియేషన్ ఉందనుకో లోపలికి రానివ్వదు ఈ అట్మాస్ఫియర్. ఓకేనా? నెక్స్ట్ వైల్ ఫిల్టరింగ్ అవుట్ టిష్యూ డ్యామేజింగ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ బిలో అబౌట్ 300 నానోమీటర్స్. 300 నానోమీటర్స్ కింద తక్కువ ఉన్న రేడియేషన్‌ని భూమిలోకి రానివ్వకుండా, ఈ భూమి మీదకి రానివ్వకుండా ఈ అట్మాస్ఫియర్ కాపాడుతుంది. 300 మిల్లీమీటర్స్ అన్న నానోమీటర్స్ కాదు. ఐ థింక్ మిల్లీమీటర్స్ అనుకుంటాను. ఓకే. 300 మిల్లీమీటర్స్ కింద తక్కువ ఉన్న రేడియేషన్ అనేది లోపలికొచ్చిందనుకో మనిషికి ఈ బాడీ మీద సెల్స్ ఉంటాయి. టిష్యూస్ ఉంటాయి. అవి డ్యామేజ్ అయిపోతాయి. అలా డ్యామేజ్ అవ్వకుండా ఈ అట్మాస్ఫియర్ లేయరే కాపాడుతుంది అని చెప్తూ వచ్చాడు. ద అట్మాస్ఫియర్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద హీట్ బ్యాలెన్స్.
ఈ అట్మాస్ఫియరే భూమి మీద ఉష్ణము యొక్క హీట్ అంటే భూమి మీద ఉన్న వేడిని బ్యాలెన్స్ చేస్తుంది. త్రూ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎమిటెడ్ బై ద సన్. ఎలాగా? సూర్యుడి నుంచి వచ్చిన ఇన్ఫ్రారెడ్ రేస్, ఐఆర్ రేస్ అంటారండి. ఐఆర్ రేడియేషన్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసుకొని రీఎమిటెడ్ ఫ్రమ్ ద ఎర్త్. భూమి నుంచి వచ్చిన రేస్‌ని కూడా మరలా రీఎమిట్ చేస్తుంది. మరలా భూమి మీదకి పంపిస్తుంది అని చెప్తూ వచ్చాడు. ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఆర్, ఈ అట్మాస్ఫియర్‌లో ఏవే కాంపోనెంట్స్ ఉన్నాయంటే, ఒకటి నైట్రోజన్ ఉంది. అదే విధంగా ఆక్సిజన్ ఉంది. ఈ రెండే ఈ అట్మాస్ఫియర్‌లో మేజర్‌గా ఉన్న పార్ట్స్. ఏంటి? నైట్రోజన్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మనం పీల్చేది ఆక్సిజనే. కానీ భూమిలో ఈ అట్మాస్ఫియర్ మొత్తంలో నైట్రోజన్ ఎక్కువ శాతం ఉంటుంది. 78% నైట్రోజన్ ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ ఉంటుంది. అదే విధంగా కొన్ని గ్యాసెస్ మీకు ఆల్రెడీ ఇందాకనే చెప్పాను కదా! ఆర్గాను, కార్బను, NO2, ఆ కార్బన్ డయాక్సైడ్, CO2, NO2 ఇలాంటి చిన్న గ్యాసెస్ ఉంటాయి వీటితో పాటు. ఓకే. ద అట్మాస్ఫియర్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్. ఈ అట్మాస్ఫియర్ అనేది ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఇందులో ఉంటాయి. ఇట్ సప్లైస్ నైట్రోజన్ విత్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఈ నైట్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది? నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా నుంచి నైట్రోజన్ సప్లై అవుతుంది. అమ్మోనియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ యుటిలైజ్ టు ఈల్డ్ కెమికల్లీ బౌండ్ నైట్రోజన్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. సో, ఈ నైట్రోజన్ ఏదైతే రిలీజ్ అవుతుందో అట్మాస్ఫియర్‌లో ఉన్న నైట్రోజన్ యూజ్ చేసుకొని ఏవైతే కొన్ని ప్లాంట్స్ అమ్మోనియాని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఈ నైట్రోజన్‌ని తీసుకొని మొక్కలు, మీరు ఎప్పుడైనా చూడండి ఈ చిక్కుడు మొక్కలు గాని, ఓకే. సో, అంటే పాదులు, ఏవైనా పాదు మొక్కలు అంటే చిక్కుడు మొక్కలు, బీర మొక్కలు, అదేవిధంగా ఆనప మొక్కలు, ఈ మొక్కలు ఉంటాయి కదా! ఈ పాదుల్ని, చిక్కుడు మొక్కల్ని మీరు ఎక్కువ వ్యవసాయం చుట్టూ గట్ల మీద చిక్కుడు మొక్కలేస్తారు. ఎక్కువగా మీరు చూసే ఉంటారు. బీర మొక్కలేస్తారు. ఈ పాదులు ఏవైతే ఉన్నాయో ఇవి నైట్రోజన్‌ని తీసుకొని మనకు అవసరమైన అమ్మోనియాని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి అని చెప్తూ వచ్చాడు. ఓకే. అదే విధంగా ఫర్దర్‌గా మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ వైటల్ క్యారియర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఓషన్స్ టు ల్యాండ్. సో, ఇక్కడ ఈ నైట్రోజన్ ఏంటంటే యాస్ ఎ పార్ట్ ఆఫ్ హైడ్రోలాజికల్ సైకిల్. హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఏంటనేది 5 మార్క్స్ క్వెషన్ అన్న. ఇది మీకు ఈ చాప్టర్ ఎండింగ్‌లో చెప్తాను. ఓకే. ఈ హైడ్రోలాజికల్ సైకిల్‌లో ఏం జరుగుతుందంటే మనకు ఆల్రెడీ చిన్నప్పుడు తెలిసిందే. సూర్యుడు ఎండ కాయడం వల్ల ఏంటి? ఈ చెరువులో ఉన్న నీరు ఆవిరవుతుంది. ఆవిరై మేఘాల రూపంలో మళ్ళీ వర్షం కింద పడుతుంది. మళ్ళా ఆ నీరు మరలా సూర్యుడు తీసుకుంటాడు ఆవిరి రూపంలో. మరలా మేఘాల నుంచి వర్షాలు పడతాయి. అలాగా ఈ హైడ్రోజన్ సైకిల్ మొత్తంలో కూడా ఈ నైట్రోజన్ కూడా ఒక వైటల్ క్యారియర్, అంటే ఇదొక ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అని చెప్తున్నాడు. అన్‌ఫార్చునేట్‌లీ మ్యాన్ హాస్ బీన్ డంపింగ్ వేస్ట్ మెటీరియల్స్ ఇంటూ అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్‌లో మనిషి మాత్రమే చెత్తని డంప్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చెత్తని డంప్ చేస్తాడు. విచ్ ఆర్ పాయిజనింగ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ సర్వైవల్ ఆఫ్ మ్యాన్‌కైండ్ ఇట్‌సెల్ఫ్ ఆన్ ఎర్త్. భూమి మీద మనిషి మనుగడకి ఈ ఏవైతే వేస్ట్ మెటీరియల్ మనం డంప్ చేస్తున్నాం కదా! డంపింగ్ యార్డ్ అని చెప్పుకుంటాం కదా! అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ డంపింగ్ అవుతూ ఉంటది. అంటే చెత్తను బయట పారేస్తుంటాం రోడ్డు మీద. దీనివల్ల ఈ అట్మాస్ఫియర్ చాలా కలుషితం అయిపోతుంది. చాలా పాయిజనింగ్ అయిపోతుంది అని చెప్తూ వచ్చాడు. అదే విధంగా భూమి మీద మనిషి యొక్క మనుగడకి, బతకడానికి చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ లిథియోస్ఫియర్. మీకు ఇందాక చెప్పాను కదా! లిథియోస్ఫియర్ అంటే ఏంటో అది రాసిస్తే సరిపోతుంది. మరలా కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అదే ఉంటుంది. కాకపోతే వేరేలా రాస్తారిక్కడ. తర్వాత హైడ్రోస్ఫియర్, ఇది కూడా మీకు చెప్పానండి. భూమి మీద వాటర్ ఉంటుందని చెప్తూ వచ్చాడు. దాన్ని కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. నెక్స్ట్ మనం బయోస్ఫియర్ గురించి నేర్చుకుందాం. ఆ 2 మీకు చెప్పాను ఆల్రెడీ ముందు క్వెషన్‌లో. బయోస్ఫియర్. దిస్ డినోట్స్ ద రియల్మ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్ విత్ ద ఎన్విరాన్మెంట్. బయో అంటే జీవము. ఓకే. అట్మాస్ఫియరిక్ హైడ్రోస్ఫియర్ అండ్ లిథియోస్ఫియర్. బోత్ ఆఫ్ ద బయోస్ఫియర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ కన్సిడరబుల్ బై ఈచ్ అదర్. సో, అంటే ఈ బయోస్ఫియరు, ఈ ఎన్విరాన్మెంట్ వీళ్ళిద్దరూ కలిసి ఉంటారనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే భూమి మీద జీవులు బతకడానికి అవసరమైన గాలి, నీరు అన్నీ ఇందులో ఉంటాయని చెప్తూ వచ్చాడు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ డిపెండ్ ఎంటైర్లీ ఆన్ ద ప్లాంట్ కింగ్డమ్. ఈ ప్లాంట్ కింగ్డమ్‌ని బేస్ చేసుకొని, అంటే ఈ మొక్కలు ఎక్కడ ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి, అక్కడ ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఓకే. అంటే ఈ ప్లాంట్ కింగ్డమ్‌ని బేస్ చేసుకొని ఈ అట్మాస్ఫియర్ యొక్క ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ అనేవి మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఢిల్లీలో కార్బన్ డయాక్సైడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడు పడితే అప్పుడు ట్రాఫిక్స్ చాలా ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఈ హెల్త్ ఇష్యూసు, అదేవిధంగా ఈ గాలి పీల్చుకోవడం చాలా కష్టం అవుతుంటది. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తది. ఈ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి ఢిల్లీలో. మీరు న్యూస్‌లో కూడా చూసే ఉంటారు. గాలి కలుషితం అయిపోయింది, కార్బన్ డయాక్సైడ్ పర్సెంటేజ్ ఢిల్లీలో పెరిగిపోయిందని చెప్తూ ఉంటారు. సో, అంటే ఆ చుట్టూ
చుట్టూ ఉన్న ప్లాంట్ కింగ్డమ్‌ను బేస్ చేసుకొని అక్కడ కార్బన్ డయాక్సైడ్ లెవెల్ ఎంతుంది, ఆక్సిజన్ లెవెల్ ఎంతుందో చెప్పడం జరుగుతుంది. యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గ్రీన్ ప్లాంట్స్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అక్యుములేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ త్రూ ఫోటోసింథసిస్ అండ్ డికే. ద ఒరిజినల్ అట్మాస్ఫియర్ ఏం లేదు. ఏం చెప్తూ వస్తున్నాడంటే ఇక్కడ ఎక్కడైతే పచ్చని మొక్కలున్నాయో ఈ మనకి అవసరమైన ఆక్సిజన్ ఈ అట్మాస్ఫియర్‌లో అవసరమైన ఆక్సిజన్ అక్యుములేట్ అవ్వడానికి ఈ పచ్చని మొక్కలే కారణం అని చెప్తూ వచ్చాడండి. ఓకేనా? ద ఒరిజినల్ అట్మాస్ఫియర్ హావింగ్ బీన్ డివైడ్ ఆఫ్ ఆక్సిజన్, ద బయోలాజికల్ వరల్డ్ ఇన్ జనరల్ ఈజ్ ఇంటిమేట్‌లీ రిలేటెడ్ విత్ ఎనర్జీ ఫ్లోస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ కెమిస్ట్రీ. ఈ బయోలాజికల్ వరల్డ్‌లో ఈ జీవ ప్రపంచంలో జనరల్‌గా ఈ ఏదైతే శక్తి ఈ ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో ఈ ఎన్విరాన్మెంట్‌లో ఎనర్జీ ఫ్లో అనేది వాటర్ కెమిస్ట్రీతో లింక్ అయ్యి ఉంటుంది, రిలేట్ అయ్యి ఉంటుంది అని చెప్తూ వచ్చాడండి. ఇది బయోస్ఫియర్ అండి. మీకు బయోస్ఫియర్ గురించి ఇందాక కూడా చెప్పాను. ఓకేనా? బయోస్ఫియర్‌లో మీరు ట్రోపోస్ఫియర్ నేర్చుకున్నారు కదా! అది కూడా బయోస్ఫియర్‌లో ఇంక్లూడ్ చేసి రాసేయండి. ఓకేనా? ఈ 4 నేర్చుకోవాలి. ఓకే. మీకు ఎన్విరాన్మెంట్ అని అడగొచ్చు. లేదా ఈ స్పియర్స్ గురించి అని అడగొచ్చు. ఎన్విరాన్మెంట్ అని, ఈ స్పియర్స్ అని 2 కలిపి రాయొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. అసలు నేచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? లాంగ్ ఆన్సర్స్ మీకు కొద్దిగా ఎండింగ్‌లో చెప్తా. ఫస్ట్ ప్రతి పాయింట్ తెలిస్తేనే లాంగ్ ఆన్సర్ అర్థమవుతది. అందుకే లాంగ్ ఆన్సర్ వెనక్కి ఉంచాను. ఓకేనా? నేచురల్ రిసోర్స్ మీకు ముందు చెప్పిన 2 లాంగ్ ఆన్సర్‌ల. ఇది చిన్న క్వెషన్ నాన్న. అసలు నేచురల్ రిసోర్స్ అంటే ఏంటి? మనిషికి అవసరమైన ఏదైనా దాన్ని నేచురల్ రిసోర్సే అంటారు. ఓకే. ఒక మనిషికి ఈ అవసరమైన యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ గాని లేదా కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ యూజ్‌ఫుల్ థింగ్. ఒక మనిషికి అవసరమైన యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అయినా, ఒక మనిషి యూజ్‌ఫుల్ థింగ్‌కి ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన ఏదైనా సరే దాన్ని రిసోర్స్ అనే పిలుస్తారు. ఎ రిసోర్స్ అబ్‌స్ట్రైన్డ్ ఫ్రమ్ నేచర్. ఇక్కడ నేచర్ నుంచి ఏదైనా రిసోర్స్ మనం పొందినట్లయితే దాన్నే నేచురల్ రిసోర్స్ అంటారు. రిసోర్స్ అంటే మనిషికి అవసరమైన ఏదైనా ఎనీథింగ్ విచ్ కెన్ యూజ్‌ఫుల్ టు ఎ మ్యాన్. ఒక మనిషికి అవసరమైనది ఏదైనా రిసోర్స్ అంటారు. ఆ రిసోర్స్ నేచురల్‌గా వచ్చిందనుకో నేచురల్ రిసోర్స్ అంటారు. క్లాసిఫికేషన్. నేచురల్ రిసోర్సెస్‌లో ఇన్‌ఎగ్జాస్టిబుల్, ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇన్‌ఎగ్జాస్టిబుల్ అంటే ఏంటి? సోలార్ ఎనర్జీ. సూర్యరశ్మి నుంచి మనం ఎనర్జీ ఇప్పుడు సోలార్ ప్లేట్స్ వస్తాయి అందరికును. ఓకే. అందరూ సోలారే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ విండ్ పవర్. ఇది మనకి ఇలాంటి టర్బైన్స్ ఉంటాయి. మీకు తెలిసే ఉంటది. ఇలా గాలి తిరుగుతూ ఉంటే దాని నుంచి ఎనర్జీ క్రియేట్ అవుతది. అవి ఇన్‌ఎగ్జాస్టిబుల్ కిందకొస్తాయి. ఎగ్జాస్టిబుల్ వచ్చేసరికి రిన్యూవబుల్, నాన్ రిన్యూవబుల్. ఇదే లాంగ్ ఆన్సర్ క్వెషన్ అండి. అసల రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఏంటి? నాన్ రెన్యూవబుల్ సోర్స్ అంటే ఏంటి? అని అడుగుతాడు మీకు లాంగ్ ఆన్సర్ క్వెషన్. డామ్ షూర్ 100కి 99.9% ఆ క్వెషనే వస్తది. ఇప్పటికి ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ పేపర్స్ మీ మీ పాత వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్ పేపర్ ఇదే. ఇదే పేపర్ మీరు సప్లై వాళ్ళకి కూడా ఉండేదండి. మీ ముందున్న సీనియర్స్‌కి కూడా ఉండేది. ఆళ్ళకి కూడా ఎప్పుడు అదే క్వెషన్ ఎక్కువ వచ్చేది. సో, ఆ క్వెషన్ బాగా చదవండి. ఓకే. రెన్యూవబుల్ అంటే ఏంటి? నాన్ రెన్యూవబుల్ తర్వాత నేర్చుకుందాం. ఇది నేచురల్ రిసోర్స్ అంటే ఏంటి? దానికి సంబంధించి ఒక చిన్న క్లాసిఫికేషన్. ఓకే. ఇక్కడ మీకు బొమ్మలో ఏదో ఉందో దాన్ని ఇక్కడ టేబుల్‌లో ఏసారు అంతే. ఓకే. సో, ఫస్ట్ ఇందులో మనం ఇన్‌ఎగ్జాస్టిబుల్ అని ఉంది కదా! అదంటే ఏంటో చూద్దాం. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ అన్‌లిమిటెడ్ క్వాంటిటీ ఇన్ నేచర్. ఈ నేచర్‌లో అన్‌లిమిటెడ్ ఇప్పుడు అందరికి తెలుసు కదా! అన్‌లిమిటెడ్ బ్యాలెన్స్, అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ డేటా, 5G డేటా. అలాగే ఈ నేచర్‌లో అన్‌లిమిటెడ్ క్వాంటిటీలో ఏదైతే ఉంటదో దాన్నే ఇన్‌ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ అంటారు. అంటే మనిషి వలన అది ఎగ్జాస్ట్ అవ్వదు. సోలార్ ఎనర్జీ మనిషి ఏటైనా చేయగలడా? సూర్యుడి నుంచి వస్తున్న ఎనర్జీని మనిషి తగ్గించగలడా? పెంచగలడా? ఏం చేయలేడు. విండ్ పవర్ గాలిని మనిషి తగ్గించగలడు, పెంచగలడు. ఏం చేయలేడు. టైడల్ ఎనర్జీ అంటే ఈ అలల నుంచి వచ్చే ఎనర్జీ అండి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే. వాటి క్వాంటిటీలో చేంజ్ ఉండొచ్చు. దాన్ని ఎయిర్‌ని ఎగ్జాంపుల్‌గా చెప్పాడు. ఇది ఇన్‌ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ అండి. ఎగ్జాస్టిబుల్ అంటే కొన్ని ఉంటాయి. దేర్ ఆర్ ఫినైట్ రిసోర్సెస్ ఈస్ లిమిటెడ్ ఆన్ ఎర్త్. అంటే భూమి మీద కొన్ని లిమిట్‌లో ఉంటాయి. ఆటిని ఎగ్జాస్టిబుల్ అంటారు. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. ఇవి లిమిట్‌లో ఉంటాయి. ఓకేనా? పెట్రోల్ నాకు నచ్చినంత తవ్వేస్తానంటే అవ్వదు. కొంతవరకే వస్తది పెట్రోల్. అంటే లిమిటెడ్ రిసోర్సెస్. ఆటిని ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ అంటారు. ఓకే. వాటి యూజ్ అయిపోయిందంటే అక్కడ అయిపోతే అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ రెన్యూవబుల్. రెన్యూవబుల్ రిసోర్స్ వచ్చేసరికి దీస్ రిసోర్సెస్ రిపల్షన్ వితిన్ ఎ రీజనబుల్ టైమ్. సో, ఈ రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ గురించి మనము క్లియర్‌గా 10 మార్క్స్‌లో నేర్చుకుందాం. అందుకే రెండిటిని పక్కన ఉంచాను. ఇక్కడ చిన్న చిన్నగా చెప్పాడు. ఇది కాదు మీకు డీటెయిల్డ్‌గా నేను లాంగ్ ఆన్సర్ క్వెషన్ నెక్స్ట్ క్వెషన్‌లో నేర్పుతాను. ఓకేనా? సో, మీరిక్కడ నేచురల్ రిసోర్స్ అంటే ఏంటో చూసారు. ఒక టేబుల్ బొమ్మేసారు. ఆ 4 పాయింట్‌లని కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంతే. ఓకే. సో, మీకు కొన్ని సార్లు
రైట్ ఏ నోట్ ఆన్ నేచురల్ రిసోర్స్ అంటే ఇలా రాయండి. కొన్నిసార్లు క్వెషన్ ఎలా ఇస్తాడంటే రైట్ ఏ నోట్ ఆన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని ఇస్తాడు. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని ఇచ్చాడంటే 10 మార్క్స్ క్వెషన్ అండి. ఒకవేళ ఈ క్వెషన్ నేచురల్ రిసోర్స్ అనే క్వెషన్ అయినా 10 మార్క్స్‌కి ఇచ్చాడు అనుకోండి. ఇవ్వడు. 10 మార్క్స్‌కి ఇస్తే దీంట్లో మీరు రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి రాయాలి. ఈ 2 కలిపి ఎక్కడైనా మీకు క్వెషన్ పేపర్‌లో కనబడలేదు. ఫస్ట్ యూనిట్ నుంచి ఈ 2 క్వెషన్‌లు కనబడలేదు. సారీ ఒకటే క్వెషన్. రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి రాయమని అడగలేదు. లేదా రైట్ ఏ నోట్ ఆన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని అడగలేదు. ఈ 2 అడగలేదు. కానీ నేచురల్ రిసోర్స్ అని క్వెషన్ ఇచ్చాడు 10 మార్క్స్‌లో. అప్పుడు మీరు ఇవి కలిపి రాయాలి దీంట్లో. అప్పుడే 10 మార్కులు వస్తాయి. ఓకే. సార్ నాకు క్లియర్‌గా రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని ఉంటేనే రాస్తాను 10 మార్కులకి అంటే అవ్వదండి ఇక్కడ. ఓకేనా. సో కొన్నిసార్లు రైట్ ఏ నోట్ ఆన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని ఇస్తాడు క్వెషను. అలాగిచ్చినా రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ ఆన్సర్ రాయాలి. లేదా రైట్ ఏ నోట్ ఆన్ నేచురల్ రిసోర్స్ అని ఇస్తాడు. ఇది 10 మార్క్స్‌కి ఇవ్వడు. షార్ట్ ఇస్తే ఇలా రాయండి. 10 మార్క్స్‌కి ఇస్తే ఈ 2 కలిపి రాయాలి. లేకపోతే కొన్నిసార్లు క్లియర్‌గా మెన్షన్ చేస్తాడు. రైట్ ఏ నోట్ ఆన్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటాడు. అక్కడ మనం రాయొచ్చు. ఓకేనా. సరే ఇప్పుడు రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ గురించి మనం డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. సో ఈ క్వెషన్‌కి నేచురల్ రిసోర్స్ అంటే షార్ట్ ఆన్సర్ ఇస్తే ఇలా రాస్తే సరిపోతుంది. రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ గురించి నేర్చుకుందామని. ఏం చెప్పాడు? సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని అడిగాడు. ఇలాగ అడిగినా 10 మార్కులే. రెన్యూవబుల్ ఎనర్జీ లేదా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని 2 కలిపి అడిగినా 10 మార్కులే. అసలు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ మాట్లాడాడు. ఒకటి సోలార్ ఎనర్జీ అన్నాడు. సన్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఈ సోలార్ ఎనర్జీ సూర్యశక్తి రెడీ అవ్వడానికి సన్ అనేవాడే ప్రాముఖ్యమైన వాడు. సన్ ఈస్ ద సెంటర్ పాయింట్ అని చెప్తూ వచ్చాడు. ద థెర్మోన్యూక్లియర్ రియాక్షన్ విత్ ఇన్ ద సన్. సూర్యుడి లోపల జరిగిన థెర్మోన్యూక్లియర్ రియాక్షన్ వలన ఇట్ రిలీజెస్ ఎనారోమస్ క్వాంటిటీస్ ఆఫ్ ఎనర్జీ. అంటే అంతులేనంత శక్తిని బయటికి పంపిస్తుంది. ఎలాగా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. మనకి మంచి యాసిడ్‌లో తిరిగామనుకో ఈ ఒళ్ళు మండిపోతుంటది. అంటే వేడి మరియు లైట్. మంచి ఎండలో నువ్వు పైకి చూడు సూర్యుడిని. మంచి యాసికలను సూర్యుడిని చూడలేం. అంటే లైటు, హీటు ఈ 2 కూడా సూర్యుడి నుంచే వస్తాయి. ఇది రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాడు. నెక్స్ట్ సోలార్ సెల్. సార్ అసలు రెన్యూవబుల్ అంటే ఏంటి? నాన్ రెన్యూవబుల్ అంటే ఏంటి? రెన్యూవబుల్ అంటే మరలా తయారయ్యేదాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. నాన్ రెన్యూవబుల్ అంటే ఒకసారి అయిపోతే మరి దొరకదు. ఇప్పుడు ఇక్కడ ప్లేస్‌లో బావి తవ్వాను నేను. పెట్రోల్ బావి తవ్వాను ఇక్కడ ఒక ప్లేస్‌లో ఒక 100 కిలోమీటర్ల లోతు తవ్వాను. పెట్రోల్ ఊరింది. పెట్రోల్ ఊరిందంతా తోడేసాను. తర్వాత మరలా పెట్రోల్ ఊరమంటే ఊరదు. కొంత లిమిట్ ఉంటుంది. అయిపోయిందంటే ఆ ప్లేస్ మూసేయడమే. ఇంకో దగ్గరికెళ్ళి తవ్వుకోవడమే. ఇంకెక్కడుంటే అక్కడ తవ్వుకోవాలి. దాన్ని నాన్ రెన్యూవబుల్ అంటారు. రెన్యూవబుల్ అంటే ఎన్ని సార్లైనా ఈ భూమి ఉన్నంత కాలం సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఎప్పుడు శక్తి ఇస్తూనే ఉంటాడు. దాన్ని రెన్యూవబుల్ అంటారు. నెక్స్ట్ సోలార్ సెల్స్. ఓకే. ఫోటోవాల్టిక్స్ ఆర్ సెల్స్ మేడ్ ఆఫ్ థిన్ వేఫర్స్ ఆఫ్ సెమీకండక్టర్ మెటీరియల్ లైక్ సిలికాన్, గాలియం. వీటితో ఈ సోలార్ సెల్స్ మీరు సోలార్ ప్లేట్లు చూస్తే చిన్న సెల్స్ ఉంటాయి. ఆ సోలార్ సెల్స్‌ని కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ కింద చెప్తారండి. ఓకేనా. నెక్స్ట్ వెన్ సోలార్ రేడియేషన్ ఫాల్ ఆన్ దెమ్ వాటి మీద సూర్యరశ్మి పడినప్పుడు ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ క్రియేటెడ్. వాటి మీద పొటెన్షియల్ డిఫరెన్స్ తయారవుతుంది. విచ్ రిజల్ట్స్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. ఇప్పుడు ఇది సోలార్ ప్లేట్ అనుకుందాం. ఇది సోలార్ ప్లేట్ అనుకుందాం. ఇదే కదంతో సోలార్ ప్లేట్. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకుందాం. సూర్యుడి నుంచి సూర్యరశ్మి ఇలా పడుతుంది. పడినప్పుడు ఏం జరుగుతుంది? సోలార్ ఇలా నుంచి ఎప్పుడైతే పడుతుందో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది ఇలా పడినప్పుడు. క్రియేట్ అవ్వడం ద్వారా ఎలక్ట్రాన్స్ ఇవన్నీ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. ఇలా ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ ఏం ప్రొడక్షన్ అవుతుంది? ఎనర్జీ ప్రొడక్షన్ అవుతుంది. దాన్నే మన ఇంటికి కరెంట్ కింద వాడేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ సోలార్ కుక్కర్స్. మేకర్స్ ఆఫ్ సోలార్ హీట్ బై రిఫ్లెక్టింగ్ సోలార్ రేడియన్స్ యూజింగ్ ఏ మిర్రర్ డైరెక్ట్లీ టు ఏ గ్లాస్. ఇది తప్పండి. డైరెక్ట్లీ టు ఏ గ్లాస్ షీట్ విచ్ కవర్స్ ద బ్లాక్ ఇన్సులేటెడ్ బాక్స్ విత్ ఇన్ ద రా ఫుడ్ ఈస్ కుక్డ్. ఏం లేదు. ఇదో కుక్కర్ అనుకోండి. బాగోలేదనకండి కుక్కర్ అనుకోండి. ఓకే. ఈ లోపల ఒక అల్యూమినియం షీట్‌లో ఏదో ఒక ఫుడ్ ఐటెమ్ పెట్టాను. ఇక్కడ చిన్న మిర్రర్ ఉందనుకుందాం. ఓకే. ఇప్పుడు ఏదైతే ఈ సూర్యరశ్మి వస్తుందో ఈ మిర్రర్ మీద పడి హీట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. హీట్ అనేది ఈ మిర్రర్ మీద పడి డైరెక్ట్‌గా రిఫ్లెక్ట్ అవుతుంది. దీని చుట్టూ ఒక ఇన్సులేటెడ్ కవర్ ఉంటుంది. లేదా ఇది మొత్తం ఇన్సులేటెడ్ బాక్స్ అనుకోండి. బ్లాక్ ఇన్సులేటెడ్ బాక్స్ అనుకోండి. సో దీని మీద ఈ గ్లాస్ మీద పడిన సూర్యరశ్మి దీని మీద రిఫ్లెక్ట్ అవ్వడం ద్వారా ఈ లోపల ఉన్న ఫుడ్ అనేది కుక్ అవుతుంది. అలా సోలార్ కుక్కర్స్ పనిచేస్తాయి. నెక్స్ట్ విండ్ ఎనర్జీ. ఇవన్నీ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అన్న. అంటే
ఇప్పుడు మీరు చూసుంటారు తిరుపతిలో ఎక్కువగా మీరు వెళ్ళినప్పుడు కనిపిస్తుంటాయి. టర్బైన్స్ ఉంటాయి. ఈ విధంగా ఒక ఫ్యాన్‌లాగా కనిపిస్తది. ఇలాగా తిరుగుతూ ఉంటది. మీరు మూవీస్‌లో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి విండ్ టర్బైన్స్. ఓకే. నేను జూమ్ ఇన్‌లో ఉన్నాను మీకు. చూడండి. ఈ విండ్ ఎనర్జీ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, సూర్యుడి యొక్క హీట్ వల్ల కూడా విండ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సారీ, విండ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సూర్యుడి యొక్క హీట్ వలన విండ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే గాలి క్రియేట్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఈ గాలి వలన ఈ ఏదైతే ఈ రెక్కలు స్పీడ్‌గా తిరిగాయనుకోండి, ఇక్కడి నుంచి కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే మనం నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని వాడుకుంటాం. ఓకే. ఈ విండ్ ఎనర్జీ అనేది ఈ విండ్ మిల్స్‌ని యూజ్ చేసుకొని విండ్ ఎనర్జీ తయారవుతుంది. అదే చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, విండ్స్ రొటేట్ ద బ్లేడ్స్ ఆఫ్ విండ్ మిల్స్. ఈ విండ్ మిల్ యొక్క బ్లేడ్స్‌ని ఈ గాలే రొటేట్ చేస్తుంది. మన భారతదేశంకొచ్చేసరికి విండ్ పవర్ యొక్క పొటెన్షియల్ అంటే ఎంతవరకు ఎస్టిమేట్ చేయొచ్చంటే 20,000 ఎం వాట్స్ విచ్ అట్ ప్రెజెంట్ ఈస్ బీయింగ్ 1020 మిలియన్ వాట్స్. ఇప్పుడు మన భారతదేశం వరకు విండ్ పవర్ పొటెన్షియల్ చూసుకుంటే ఆ వాల్యూ రాయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెసేనండి. నెక్స్ట్ చూసుకుంటే హైడల్ పవర్. నెక్స్ట్ చూసుకుంటే హైడల్ పవర్ అండి. బై ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఎ డ్యామ్. ఇప్పుడు ఒక డ్యామ్ కట్టారనుకోండి. ఇక్కడ ఒక డ్యామ్ ఇలా కట్టారనుకుందాం. ఇటు నుంచి రివర్ ఇలా వస్తుంది. ఇది కింద ప్రాంతం. ఇది ప్రాంతం అనుకుందాం. పైన నీరు నిల్వ ఉంది. ఇది ఒక డ్యామ్ అనుకుందాం. ఓకే. సో, అంటే ఇది పైనుంచి నీరొస్తుంది. అప్ స్ట్రీమ్ సైడ్. పైనుంచి వస్తున్న రివర్ ఫ్లో మొత్తం ఈ డామ్ కలెక్ట్ చేసుకుంటుంది. కొంత హైట్‌లో కలెక్ట్ చేసుకుంటుంది. ద బ్లేడ్స్ ఆఫ్ ఎ టర్బైన్ లొకేటెడ్ అట్ ద బాటమ్ ద డ్యామ్. ఈ డ్యామ్ కిందన బ్లేడ్స్ ఇలాగుంటాయి. బ్లేడ్స్. ఓకే. ఈ డ్యామ్ కిందనున్న ఈ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే టర్బైన్ యొక్క బ్లేడ్స్ ఫాస్ట్‌గా మూవ్ అవుతాయి. మూవ్ విత్ ఫాస్ట్ మూవింగ్ వాటర్. ఈ రివర్ ఫ్లో ఉన్న దగ్గర అంటే వాటర్ అంతా వచ్చి డామ్ దగ్గర నిలవవుతుంది. డామ్ కిందన మనకేముంటుంది? మీకు కనిపించట్లేదు ఇది. ఒకసారి చూడండి. ఈ ఈ చివర ఒకసారి చూడండి. ఇది డాము నీరంతా వస్తుంది. ఓకే. ఓకే నాన్న. ఓకే. ఇది డాము నీరంతా వస్తుంది. డామ్ కిందన టర్బైన్‌కి సంబంధించిన బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్ స్పీడ్‌గా మూవ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? స్పీడ్‌గా మూవ్ అయ్యి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్నే హైడల్ పవర్ లేదా హైడ్రో పవర్ అంటారు. మన భారతదేశం వచ్చేసరికి హైడ్రో పవర్ వాల్యూ ఎంత అంటే 4 × 10⁻11 కిలో వాట్స్. ఓకే. ఇది మన భారతదేశంలో హైడ్రో పవర్ పొటెన్షియల్ వాల్యూ. నెక్స్ట్, టైడల్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ అంటే అలలొస్తాయి కదా! అలలు. సముద్రాలు అలలొస్తాయి కదా! ద గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆఫ్ సన్ అండ్ మూన్ ప్రొడ్యూస్ వాట్స్ అండ్ టైడ్స్. ఇప్పుడు సముద్రాల్లో అలలు రావడానికి కారణం ఏంటంటే ఏం చెప్తూ వచ్చాడు? మన సూర్యుడు, చంద్రుడు వీళ్ళ మధ్యన ఉన్న గ్రావిటేషనల్ ఫోర్సెసే ఈ సముద్రం యొక్క అలలకి కారణం అని చెప్తూ వచ్చాడు. లేదా ఈ సూర్యుడు, ఈ చంద్రుడు వీళ్ళ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఈ ఎక్కడైతే ఈ సముద్రాలున్నాయో సముద్రాల్లో అలల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. విచ్ కంటైన్స్ ఎనార్మస్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ అలల్లో అంతుపట్టలేనంత శక్తి ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. ద టైడల్ ఎనర్జీ కెన్ బి హార్సెన్డ్ బై కన్‌స్ట్రక్టింగ్ ఎ టైడల్ బ్యారేజ్ అండ్ టర్న్స్ టర్బైన్ విచ్ ఇన్ టర్న్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఈ అలల దగ్గర టైడల్ బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. డ్యూరింగ్ లో టైడ్స్ అంటే తక్కువ అలలొచ్చాయనుకోండి, వాటర్ ఫ్రమ్ ఎ రిజర్వాయర్ ఫ్లోస్ బ్యాక్ ఇంటూ సీ. అంటే ఎప్పుడైతే రిజర్వాయర్‌లో ఉన్న నీరు సముద్రంలోకి వెళ్ళిపోయేటప్పుడు, అప్పుడు చిన్న అలలొస్తాయి. ఎగైన్ స్టర్స్ ద టర్బైన్. అలాగ రివర్స్‌లో వెళ్ళినప్పుడు కూడా ఈ టర్బైన్స్‌ని ఆన్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్తూ వచ్చాడు. నాన్న ఇవన్నీ రెన్యూవబుల్ ఎనర్జీలో ఎగ్జాంపుల్స్ నాన్న. రెన్యూవబుల్ ఎనర్జీలో ఫస్ట్ సోలార్ ఎనర్జీ, సోలార్ సెల్స్. తర్వాత సోలార్ కుక్కర్స్, విండ్ ఎనర్జీ. తర్వాత టైడల్ ఎనర్జీ, హైడల్ పవరు. ఇంకా మీరు బోలెడు రాయొచ్చు నాన్న రెన్యూవబుల్ ఎనర్జీలో. బయోగ్యాసు, బయోఫ్యూయల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్‌గా వాడతాం. ఇవి కూడా రాయొచ్చు. సరే ఫస్ట్ బయోగ్యాస్ చూసేద్దామా? బయోగ్యాస్ ఈజ్ ఎ చీఫ్ మీథేన్. మీథేన్ గ్యాస్‌ని యూజ్ చేసుకొని ఒకప్పటి రోజుల్లో ఈ బయోగ్యాస్ తయారు చేసేవాళ్ళు. ఎలా తయారు చేసేవాళ్ళు? పేడ ఉంటది కదా! పశువుల పేడ. పశువుల పేడ నుంచి బయోగ్యాస్ తయారు చేసేవాళ్ళు. ఓకే. దీన్నే మీథేన్ గ్యాస్ అంటారు. ఇట్ ఆల్సో కంటైన్ కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ ఉంటదండి. హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటది. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అనరోబిక్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎ యానిమల్ అండ్ ప్లాంట్ వేస్ట్. ఇప్పుడు మొక్కలు చనిపోయినవి లేదా యానిమల్ వేస్ట్ ఈ చెత్త నుంచి ఇక్కడ మనకు అవసరమైన బయోగ్యాస్‌ని తయారు చేయొచ్చు. ఇది నాన్ పొల్యూటింగ్, క్లీన్ అండ్ చీప్ ఫ్యూయల్. ఈ రోజుల్లో చాలా తక్కువ ఖర్చులో అయిపోయిన ఫ్యూయల్ అని ఈ బయోగ్యాస్.
ఓకే. వంట వండాలంటే మనం గ్యాస్ ఎంత పెట్టుకుంటున్నాం? ఇప్పుడు రేట్ ఎంతుందండి? రూ. 1070, రూ. 1080 ఉంది. అదే ఆవు పేడ నుంచి బయోగ్యాస్ మనం తయారు చేస్తే చాలా చీప్‌గా మనం వాడుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బయోఫ్యూయల్స్ అండి. బయోమాస్ కెన్ బి ఫెర్మెంటెడ్ అండ్ గ్యాసోలైన్ ఈస్ అబ్టైన్డ్. ఇట్ ఈస్ కామన్ ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ బ్రెజిల్ అండ్ జింబాబ్వే. ఈ బయోఫ్యూయల్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ లాంగ్ ఆన్సర్‌లో క్లియర్‌గా నేర్చుకుందాం. ఇక్కడ సింపుల్‌గా ఏం చెప్పాడంటే బ్రెజిల్, జింబాబ్వేలో ఇది ఎక్కువ వాడుతున్నారు అని చెప్పాడు. దీనికి డీటెయిల్‌గా ఒక లాంగ్ ఆన్సర్ క్వెషనే ఉంటదండి. సో, ఓకే. నెక్స్ట్ మీకు నేర్పుతాను అది నీకు. నెక్స్ట్ హైడ్రోజన్ యాస్ ఎ ఫ్యూయల్. హైడ్రోజన్ బర్న్స్ ఇన్ ఎయిర్. మన గాలిలో హైడ్రోజన్ బర్న్ అయితే ఇట్ కంబైన్డ్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్‌తో కంబైన్ అయిందనుకోండి టు ఫార్మ్ వాటర్. వాటర్‌ని ఫార్మ్ చేస్తుంది. అదే విధంగా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇదొక నాన్ పొల్యూటింగ్ ఫ్యూయల్. అంటే ఈ ఫ్యూయల్ వల్ల పొల్యూషన్ ఏమి రాదు. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై థర్మల్ డిసోసియేషన్ ఆఫ్ వాటర్ ఆర్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్. వాటర్‌ని ఎలక్ట్రాలిసిస్ చేసినా లేదా వాటర్‌ని థర్మల్ డిసోసియేషన్ చేసినా మనకి హైడ్రోజన్ ఫ్యూయల్‌గా వాడుకోవచ్చు. హైడ్రోజన్ అనేది హైలీ ఇన్‌ఫ్లామబుల్. అదే విధంగా నేచర్‌లో చాలా ఎక్స్‌ప్లోజివ్. చాలా వేరంగా మండడానికి. అంటే హైడ్రోజన్ ఉందనుకోండి అక్కడ మంటలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. ఇవన్నీ ఏంటి? రెన్యూబుల్. మీకెన్ని నేర్పాను? 2, 4, 6, 9. ఇన్ని రాయక్కర్లే. ఒక 5, 6 రాయండి చాలు. నెక్స్ట్ చూసుకుంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే లిమిటెడ్‌గా ఉన్న రిసోర్సెస్‌నే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అంటారు. ఫస్ట్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇప్పుడు బొగ్గులు గాని, ఆయిల్ గాని, నేచురల్ గ్యాస్ గాని ఇవన్నీ కూడా చాలా లిమిట్‌లో ఉంటాయి. కొన్ని సంవత్సరాల వరకే పనికొస్తాయి. ఓకే. రిప్రజెంట్ ద ఫోటోసిన్థసిస్ అవుట్‌పుట్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ విచ్ అక్కర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మొక్కలు ఏవైతే చనిపోతాయి కదా నాన్న! ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషుల యొక్క కళేబరాలు, ఈ జంతువుల యొక్క కళేబరాలు, అదే విధంగా ఈ పచ్చని మొక్కలు ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల పాటు భూమిలో కుళ్ళిపోతేనే మనకి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ తయారవుతాయి. అదే చెప్తూ వచ్చాడు. ఓకే. నెక్స్ట్ నేచురల్ గ్యాస్ గురించి చూద్దాం. ద సింప్లిసిటీ ఆఫ్ ఎ నేచురల్ గ్యాస్ అండ్ ఇట్స్ లో సల్ఫర్ కంటెంట్ మేక్స్ ఇట్ లెస్ పొల్యూటివ్. ఈ నేచురల్ గ్యాస్ వచ్చేసరికి ఈ పొల్యూషన్ చాలా తక్కువుంటుంది నేచురల్ గ్యాస్ వలన అని చెప్తూ వచ్చాడు. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్. మనకి నేచర్ ఇచ్చిన మంచి గిఫ్ట్ అని చెప్పాడండి. ఇట్ కెన్ బి యూజ్డ్ యాస్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ డొమెస్టిక్ ఆర్ ఇండస్ట్రియల్ యూజ్ ఆర్ ఫర్ పవర్ జనరేషన్. పవర్ జనరేట్ చేయడం కోసం ఈ నేచురల్ గ్యాస్‌నే ఇండస్ట్రియల్ యూజ్, డొమెస్టిక్ యూజ్‌లో యూజ్ చేస్తారు అని చెప్పాడు. నేచురల్ గ్యాస్ అక్కర్స్ అలాంగ్ విత్ పెట్రోలియం. పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అంటారు. దీంతో పాటు నేచురల్ గ్యాస్ వస్తుంది. అదే విధంగా కొన్నిసార్లు నేచురల్ గ్యాస్ ఇండిపెండెంట్‌గా కూడా దొరుకుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ లార్జ్ అమౌంట్ డ్యూరింగ్ రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్‌ని నువ్వు రిఫైన్ చేసేటప్పుడు కొన్ని ఫ్రాక్షనేషన్ ప్లాంట్స్ క్రూడ్ ఆయిల్‌ని నువ్వు రిఫైనింగ్ చేసేటప్పుడు లార్జ్ అమౌంట్‌లో నేచురల్ గ్యాస్ కూడా మీకు దొరుకుతుంది అని చెప్తూ వచ్చాడండి. ఓకే. ఫస్ట్ ఏంటి ఫాజిల్ ఫ్యూయల్స్, నేచురల్ గ్యాస్ లిమిట్‌లో ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇవయిపోతాయి. తర్వాత కోల్, బొగ్గు నాన్న. కోల్ వాస్ ఫార్మ్డ్. అంటే ఈ బొగ్గు ఎప్పుడొచ్చింది? అంటే కోల్, తార్ అంటారు కదా! ఈ కోల్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 255-350 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ కోల్ అనేది తయారయింది. ద ఏన్షియంట్ ప్లాంట్స్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్. అంటే నది ఒడ్డున, అదే విధంగా స్వాంప్స్ ఆర్ బరీడ్ ఆఫ్టర్ డెత్ ఇంటూ ద సాయిల్. ఇప్పుడు నది ఒడ్డున మొక్కలు అంటే అప్పటి రోజుల్లో ఉన్న మొక్కలు, అప్పటి రోజుల్లో ఉన్న కొన్ని కొన్ని జంతువులు, కొన్ని కొన్ని ఏవైనా ఇవన్నీ సీ సాయిల్ అంటే ఈ మట్టిలో ఉండడం వల్ల మట్టిలో కూరుకుపోయాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు పెద్ద పెద్ద భూకంపాలొచ్చినా, లేదా పెద్ద పెద్ద ఏవైనా అనుకోకున్న విపత్తులు జరిగినప్పుడు కొన్ని వేల మొక్కలు ఓకే. కొన్ని ఇప్పుడు అనుకోకుండా ఒక పెద్ద తుఫానొచ్చిందనుకుందాం. ఒక తుఫానొచ్చి ఒక ఊరుకి ఊరు మొత్తం పోయిందనుకుందాం. ఊరు మొత్తం ఏమవుతది? భూమిలోకెళ్ళిపోద్ది. మరి దాన్నెవడు తీయలేడు. ఓకే. ఆ భూమిలో వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ మొక్కలు ఇవన్నీ ఉండడం వల్ల ఇవన్నీ భూమిలో కూరుకుపోయి అక్కడున్న హీటు, అక్కడున్న ప్రెషరు ఇవన్నీ కూడా గ్రాడ్యువల్‌గా ఈ హీటు, ఈ ప్రెషరు, ఈ సాయిల్‌లో ఉన్న ఈ మొక్కలు ఇవన్నీ అంటే గ్రాడ్యువల్‌గా ఇవన్నీ దాని మీద అప్లై అవ్వడం వల్ల అది కొన్ని వేల సంవత్సరాలకి కోల్, కోల్ కింద కన్వర్ట్ అవుతుంది. కోల్ అంటే బొగ్గనే కాదు నాన్న. కోల్ తార్ ఇలా అంటారు. సో, కోల్ కింద ఇవన్నీ కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ 3 రకాల కోలుంటాయి. ఒకటి యాంత్రాసైట్ అంటే ఇది హార్డ్ కోల్ నాన్న. బిటానమస్ సాఫ్ట్ కోల్. లి ల్ సారీ లిగ్నైట్ బ్రౌన్ కోల్. 3 రకాలుగా ఈ కోల్ అనేది మనకు డివైడ్ చేశారు. యాంత్రసిటిల్ కోల్ అనేది కార్బన్ కంటెంట్ 90% కార్బన్ కంటెంట్ ఇందులో ఉంటుంది. యాంత్రాసిటీ అంటే హార్డ్ కోర్ అంటే ఎక్కువ శాతము
కార్బన్ కలిగి ఉంటే దాన్ని హార్డ్ కోల్ అంటారు. తక్కువ శాతం కలిగి ఉంటే సాఫ్ట్ కోల్ అంటారు. దీని యొక్క కెలరిఫిక్ వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చాడు మనకి. ఓకే. ఇది కోల్ గురించి సమ్ ఇంట్రడక్షన్. ఓకే. ఇది రెన్యూబుల్ ఎనర్జీలో ఒకటి. రెన్యూబుల్ ఎనర్జీలో ఏం నేర్చుకున్నాం? ఫాజిల్ ఫ్యూయల్స్, నేచురల్ గ్యాస్, కోల్. తర్వాత పెట్రోలియం గురించి చూద్దాం. ఇక్కడ మరలా నేచురల్ గ్యాస్ ఇచ్చేసారండి. ఆల్రెడీ నేచురల్ గ్యాస్ మీకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ పెట్రోలియం గురించి చూద్దాం. ఇక ప్రపంచంలో 13 కంట్రీస్, దేర్ ఆర్ 13 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హావింగ్ 67% ఆఫ్ పెట్రోలియం రిజర్వ్స్. మన భూమి మీద ఇప్పుడు గుర్తించినవి 169 దేశాలు. ఈ 169 దేశాల్లో 13 దేశాల్లోనే 67% పెట్రోలియం ఉంది. అబౌట్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ ఇన్ సౌదీ అరేబియా. ఓకే. సౌదీ అరేబియాలో ఎక్కువ ఉన్నాయి. అట్ ద ప్రెజెంట్ రేట్ ఆఫ్ యూసేజ్, ఇప్పుడున్న యూసేజ్ ప్రకారం ప్రపంచంలో ఉన్న క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా రాబోయే 40 సంవత్సరాల్లో అంతం అయిపోద్ది. క్లోజ్ అయిపోద్ది. మొత్తం 40 సంవత్సరాలు పెట్రోల్ వాడడం కష్టం. అప్పటికి పెట్రోల్ అయిపోతుంది. క్రూడ్ ఆయిల్ మొత్తం అయిపోతుంది. క్రూడ్ పెట్రోలియం వెన్ ప్యూరిఫైడ్ అండ్ రిఫైన్డ్ బై ఫ్రాక్షనేషనల్ డిస్టిలేషన్ పద్ధతిలో ఈ క్రూడ్ పెట్రోలియంని ప్యూరిఫై చేస్తారు. డిఫరెంట్ కాన్స్టిట్యూయెంట్స్ సపరేట్ అవుట్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్. వేరు టెంపరేచర్స్ దగ్గర ఈ క్రూడ్ పెట్రోలియం నుంచి మిగతా ఉన్న అంటే మిగతా పదార్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి. వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి? ఫస్ట్ పెట్రోలియం గ్యాస్ వస్తుంది, కిరోసిన్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, ఫ్యూయల్ ఆయిల్ వస్తుంది, లూబ్రికేటింగ్ ఆయిల్ వస్తుంది, పారాఫిన్ వ్యాక్స్ వస్తుంది, ఆస్ఫాల్ట్. ఇవన్నీ కూడా క్రూడ్ పెట్రోలియం నుంచే వస్తాయి. ఓకే. ద పెట్రోలియం గ్యాస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. ఈ పెట్రోలియం గ్యాస్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తే అండర్ ప్రెజర్, అంటే కొంత ప్రెజర్ పెట్టి ఈ పెట్రోలియం గ్యాస్ మొత్తాన్ని కూడా లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తే దాన్నే ఎల్పిజి అంటారండి. ఎల్పిజి గ్యాస్ అంటారు. ఓకే. ఇది పెట్రోలియంకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? రెన్యూవబుల్, అంటే కొంత లిమిట్ అయిపోతాయి ఇవి. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూవబుల్ అంటే నువ్వు ఎంత వాడినా ఉంటాయి. నాన్ రెన్యూవబుల్ అంటే వాటి పని అయిపోయినట్లే. ఫాజిల్ ఫ్యూయల్స్, నేచురల్ గ్యాస్, కోల్, పెట్రోలియం ఇవన్నీ అయిపోతాయి. నెక్స్ట్ నేచురల్ గ్యాస్ ఆల్రెడీ చెప్పేసాను నేను. నేచురల్ గ్యాస్ మీకు మరలా చెప్పాల్సిన అవసరం లేదు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సో దీన్ని పెట్రోల్కి ఆల్టర్నేటివ్గా వాడుతున్నారు ఈ రోజుల్లో. వెహికల్స్ ఏవైతే పెట్రోల్ డీజిల్ వాడతారో దానికి ఆపరేట్ అంటే సిఎన్జి గ్యాస్ అంటారండి. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఈ గ్యాస్ని వెహికల్స్లో పెట్రోల్కి పెట్రోల్కి ఆల్టర్నేట్గా వాడుతున్నారు. ఇది వెహికల్ పొల్యూషన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ. నెక్స్ట్ ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీ. సో కెన్ బి జనరేటెడ్ బై 2 టైప్స్. 2 రకాలుగా న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది. ఒకటి న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ రెండు కూడా మనం సూర్యుడిలో చూడొచ్చు. సూర్యుడిలో మనకి శక్తి ఎలా వస్తుంది? లోపల ఈ ఏదది న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ రెండు కూడా సూర్యుడిలో జరగడం వల్ల ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందని మనకు చెప్తారు. చిన్నప్పటి నుంచి అదే నేర్పుతారు. సో ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఆ రెండింటి పేర్లు చెప్పాడు. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి అనేది చెప్తూ వచ్చాడు. న్యూక్లియస్ ఆఫ్ ఎ సెర్టైన్ ఐసోటోప్స్. కొన్ని ఐసోటోప్స్ యొక్క న్యూక్లియస్ విత్ లార్జ్ మాస్ నెంబర్స్ స్ప్లిట్ ఇంటూ లైటర్ న్యూక్లియర్ ఆన్ బాంబార్డ్మెంట్ బై న్యూట్రాన్స్. అంటే న్యూట్రాన్స్తో కలవడం వల్ల ఏవైతే కొన్ని ఐసోటోప్స్ ఉన్నాయో అవి లైట్ అయిపోతాయి. అంటే వాటి న్యూక్లియర్ అనేది లైటర్ అయిపోతుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది అప్పుడు రిలీజ్ అవుతుంది. ఏంటి? న్యూట్రాన్స్, ఐసోటోప్స్ ఈ రెండు కలవడం వల్ల అక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది చైన్ రియాక్షన్లో. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ని యూజ్ చేసుకుని ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ పనిచేస్తాయి. యురేనియం 235 అనేది న్యూక్లియర్ రియాక్టర్లో ఎక్కువగా యూజ్ చేస్తారు అని చెప్తూ వచ్చాడు. ఇంతేనండి క్వశ్చన్. ఓకే. మీకు చాలా ఎక్కువ చెప్పాను ఎగ్జాంపుల్స్. ఒక 5, 6 రాయండి సరిపోద్ది. నాన్ రెన్యూబుల్లో సోలార్ ఎనర్జీ రాయండి, విండ్ ఎనర్జీ రాయండి, హైడ్రో పవర్, టైడల్ ఎనర్జీ, బయోగ్యాస్ రాయండి సరిపోతుంది. నాన్ రెన్యూబుల్ వచ్చేసరికి ఈ నేచురల్ గ్యాస్, కోలు, పెట్రోలియం రాయండి. అదేవిధంగా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 10 మార్క్స్కి ఎక్కువ సార్లు వచ్చిన క్వశ్చన్. 1కి 2 సార్లు చదవండి, పక్కా వస్తుంది ఈ క్వశ్చన్. ఓకేనా. సొంతంగా ఇంకా చాలా మ్యాటర్ మీరు సొంతంగా రాసేయొచ్చండి. ఓకే. వాటర్ సైకిల్ లేదా హైడ్రోలాజికల్ సైకిల్ అని అడుగుతాడు. ఇది 5 మార్కుల క్వశ్చన్. మీకు ఇందాకలా చెప్పాను ఈ క్వశ్చన్ చెప్తానని. Several elements of the atmosphere are available to all the living organisms in limited quantities. ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవరాశులన్నిటిలో ఓకే కొన్ని ఎలిమెంట్స్ అనేవి లిమిటెడ్ క్వాంటిటీలో ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ద ఎలిమెంట్స్ రీచ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ సైక్లిక్ రిప్లెనిష్మెంట్. కొన్ని లిమిట్లో ఉన్నాయి. వీటినే ఈ ఎన్విరాన్మెంట్లో మనము సైకిల్ పద్ధతిలో యూజ్ చేసుకుంటాం. నైట్రోజన్ సైకిల్ అని, కార్బన్ సైకిల్ అని, వాటర్ సైకిల్. ఈ 3 కూడా ఈ
అంటే ఈ అట్మాస్ఫియర్ లేదా ఎన్విరాన్మెంట్‌లో ఈ 3 సైకిల్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఓకే. దట్ ఈజ్ హెల్పింగ్. నైట్రోజన్ సైకిల్ వల్ల ఏమవుతుందంటే నైట్రోజన్ అనేది సర్క్యులేషన్. అంటే నైట్రోజన్ తయారవుతుంది, మరలా యూజ్ అవుతుంది, మరలా తయారవుతుంది, మరలా యూజ్ అవుతుంది, మరలా యూజ్ అవుతుంది. కార్బన్ సైకిల్ సేమ్. కార్బన్స్ దొరుకుతాయి. అంటే కార్బన్స్ మరలా తయారవుతుంది, మరలా యూజ్ అవుతుంది, మరలా పోతుంది, మరలా యూజ్ అవుతుంది. సేమ్ ఒక సైకిల్. వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ అంటే ఇప్పుడు నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా నైట్రోజన్, కార్బన్, వాటర్ సర్క్యులేషన్‌లో ఈ సైకిల్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం నేర్చుకున్నది హైడ్రోలాజికల్ సైకిల్ లేదా వాటర్ సైకిల్. ఏం జరిగింది చూడండి. ఇదొక సైకిల్. గ్రౌండ్ వాటర్ భూమిలో నీరుంది. అదే విధంగా ఇక్కడ కొన్ని ఏంటివి కొన్ని చెరువులు లేదా కొండల నుంచి వచ్చి నీరొస్తుంది. ఈ నీరేమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయ్యి కండెన్సేషన్ పద్ధతిలో మేఘాలొస్తున్నాయి. మేఘాలొచ్చాక మేఘాల్లాగా వెళ్లి కొండని ఢీకొని కొండ దగ్గర వర్షం పడుతుంది. ఆ వర్షం మరలా భూమి మీదకొస్తది ఆ నీరు. మరలా ఆ నీరు ఎవాపరేట్ అవుతుంది. మరలా కండెన్సేషన్ పద్ధతిలో మేఘాల్లోకెళ్తది. మరలా ఆ వర్షం రూపంలో మళ్ళీ కిందన పడతది. ఇలాగ ఒక సైకిల్. దీన్నే హైడ్రోలాజికల్ సైకిల్ లేదా వాటర్ సైకిల్ అంటారు. అదే చెప్పాడు ఫస్ట్. వాటర్ సైకిల్‌లో వాటర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకు తెలుసు. నీడ్ బై ద ఆర్గనైజేషన్ ఆఫ్ కండక్టింగ్ వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్. వాటర్ ఈస్ ద చీఫ్ మీడియం ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ద బాడీ. వాటర్ అనేది చీఫ్ మీడియం అని చెప్తూ వచ్చాడు. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ హైడ్రోలైటిక్ దట్ ఈస్ ఎంజైమాటిక్ యాక్టివిటీస్. ఇందులో హైడ్రోలైటిక్‌లో ఈ వాటర్ అనేది చాలా అవసరం. ఫస్ట్ ఏంటి? ప్లాంట్స్ రూట్ సిస్టమ్ ద్వారా వాటర్‌ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ప్లాంట్స్‌లో సెవరల్ న్యూట్రియంట్స్, సింథసైజ్డ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ప్లాంట్ యొక్క వివిధ భాగాల్లోనికి వాటర్ మీడియం గుండా వివిధ భాగాల్లోనికి ట్రాన్స్‌పోర్ట్ అవుతాయి మొక్కల్లో. యానిమల్స్‌కొచ్చేసరికి మనతో పాటు ఇంక్లూడింగ్ ఎ మ్యాన్ మనిషితో పాటు జంతువుల గురించి కూడా చెప్తున్నాడు. టేక్స్ వాటర్ డైరెక్ట్‌లీ బై డ్రింకింగ్. తాగడం ద్వారా డైరెక్ట్‌గా వాటర్ తాగడం ద్వారా వాటర్ లోపలికి వెళ్తుంది. ఇండైరెక్ట్‌లీ త్రూ ఫుడ్ ద్వారా వెజిటబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, జ్యూసులు వీటన్నిటి ద్వారా కూడా జంతువుల్లో, మనుషుల్లో వాటర్ ఇండైరెక్ట్‌గా లోపలికి వెళుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ చూద్దాం నాన్న. వాటర్ ఫ్రమ్ ద ఆర్గానిజమ్స్ రీచ్ అట్మాస్ఫియర్ త్రూ ట్రాన్స్పిరేషన్. మొక్కల నుంచి ట్రాన్స్పిరేషన్ పద్ధతిలో వాటర్ అనేది అట్మాస్ఫియర్‌లోకి వెళ్తుంది. ఎక్స్‌క్రియేటరీ మెటీరియల్స్, రెస్పిరేషన్ ఈ 3 పద్ధతుల్లో ఆర్గానిజమ్స్ నుంచి వాటర్ అనేది అట్మాస్ఫియర్‌లోకి వెళ్తుంది. సమ్మర్స్‌లో అంటే వేసవికాలంలో సముద్రాల నుంచి, నదుల నుంచి, రిజర్వాయర్‌ల నుంచి వాటర్ వేపర్ రూపంలో అట్మాస్ఫియర్‌లోకి వాటర్ వెళ్తుంది. వాటర్ రిటర్న్స్ టు ల్యాండ్. ఎళ్ళిన వాటర్ ఉండిపోతుందా? వర్షాల రూపంలో భూమి మీదకొచ్చేస్తుంది. ఈ వాటర్‌ని కొన్నిసార్లు డొమెస్టిక్ పర్పస్ అంటే మన పొలాల కోసం వీటి కోసం యూజ్ చేసుకోవచ్చు. రీచెస్ ఎన్విరాన్మెంట్ యాజ్ సీవేజ్ అంటే డొమెస్టిక్ పర్పస్‌లో ఈ వాటర్‌ని యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ వాటర్ అనేది అంతా యూజ్ అయిపోతుందా? కొంత వాటర్ సాయిల్‌లోకెళ్ళిపోతుంది. మరలా అండర్ గ్రౌండ్ వాటర్‌లా వెళ్తుంది. మరలా వాటర్ హెల్డ్ ఇన్ సాయిల్ ఈస్ అబ్జార్బ్డ్ బై ప్లాంట్స్. అంటే ఈ నీరు ఏదైతే భూమి మీద పడిందో అది గ్రౌండ్ వాటర్‌లోకెళ్ళిపోతుంది. మరలా గ్రౌండ్ వాటర్ మొక్కలు తీసుకుంటాయి. మొక్కల నుంచి ట్రాన్స్‌పిరేషన్ పద్ధతిలో వాటర్ మరలా పైకెళ్ళిపోతుంది. ఈ అండర్ గ్రౌండ్ వాటర్ అనేది రీయూజ్డ్ బై బోర్‌వెల్స్ బై డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇండస్ట్రియల్ ఏరియాస్, డొమెస్టిక్ ఏరియాస్‌లో బోర్‌వెల్‌లు తీసుకొని అంటే ఈ బోర్‌లు తీసుకొని భూమి లోపల ఉన్న నీరుని మరలా వాడుకుంటున్నారు అని చెప్తూ వచ్చాడండి. ఫస్ట్ క్వెషన్. ఎనర్జీ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి? ఎనర్జీ కన్జర్వేషన్ అంటే ఏంటి? ఈ రోజుల్లో వరల్డ్ టుడే ఈస్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ ఏ క్యాటాస్ట్రోఫియర్ ద ఎనర్జీ క్రైసిస్. రిసోర్స్ డిప్లీషన్ కపుల్డ్ విత్ ఎస్కలేటింగ్ డిమాండ్స్ ఈస్ డ్రైనింగ్ ఎనర్జీ సప్లై అట్ ఎ గ్రేట్ స్పీడ్. ఇప్పుడు ఏం చెప్తూ వచ్చాడంటే ఈ రోజు కాలంలో ప్రపంచంలో మనకి ఏం జరుగుతుంది? చాలా శరవేగంగా ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. నేచురల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ బికమింగ్ స్కార్సర్ ఇన్ ద వరల్డ్ ఓవింగ్ టు ద ట్రెమెండస్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. జనాభా పెరగడం ద్వారా నేచురల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేవి ప్రపంచంలో తగ్గిపోతున్నాయి. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఏం జరుగుతుంది? ఇండస్ట్రీస్ ఎక్కువగా పెట్టడం వల్ల కూడా నేచర్ రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. ఈ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ వీటి వల్ల కూడా మనకి నేచురల్ ఎనర్జీ రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. ద డేస్ ఆఫ్ చీప్ ఎలక్ట్రిసిటీ ఆర్ నౌ కమింగ్ టు ఎన్ ఎండ్. డ్యూరింగ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ కొద్దిగా పాత సంవత్సరాలు అంటే కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే సెవరల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ హ్యావ్ రివైజ్డ్ ద ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ ఫర్ డొమెస్టిక్ సెక్టర్ అండ్ కన్జ్యూమర్స్ ఆర్ బిగినింగ్ టు రియలైజ్ ద నీడ్స్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ డివైస్. ఏం చెప్తూ వచ్చాడంటే కొన్ని గత సంవత్సరాలుగా మనం చూసుకుంటే కొన్ని స్టేట్స్‌లో ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! మనకి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటారు.
కొన్ని రాష్ట్రానికి కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఓకే. ఈ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో డొమెస్టిక్ సెక్టార్‌లో ఎలక్ట్రిసిటీ ప్రైసెస్‌ని రివైజ్ చేశారు. అంటే మార్చారు. అప్పుడు ఈ ఎనర్జీ ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే కన్జ్యూమర్స్ అనేవాళ్ళు వాడేవాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు చీప్‌గా దొరికేది. ఆ తర్వాత ఏం చేశారు? దీని యొక్క ప్రైస్‌ని మార్చడం ద్వారా ఈ డొమెస్టిక్ సెక్టార్‌లో అవసరానికి కొద్దీ కరెంట్‌ని వాడుతున్నారు. అవసరానికి కొద్దీ రిసోర్సెస్‌ని వాడుతున్నారు అని చెప్తూ వచ్చాడు. అట్ ప్రెజెంట్ the awareness is spreading in the domestic sector only. 15 to 20% of electricity could be saved merely by improving operations and maintenance producers in the ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్‌లో 15-20% ఎలక్ట్రిసిటీ అనేది అంటే వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ ప్రొసీజర్స్‌ని మార్చడం వల్ల లేదా ఇంప్రూవ్ చేయడం వల్ల 15-20% ఎలక్ట్రిసిటీ అనేది సేవ్ అవుతుంది ఈ రోజుల్లో అని చెప్తూ వచ్చాడు. స్విచ్చింగ్ టు న్యూ అండ్ నోవెల్ ప్రాసెస్ కొత్త పద్ధతుల్లోకి మనం మారడం వల్ల మరికొద్దిగా అంటే 15-20%తో పాటు ఫర్దర్ రిసర్చెస్‌లో మరికొద్ది 15% వరకు మనం సేవ్ చేయొచ్చు. డెవలప్‌మెంట్ కుడ్ సేవ్ అనదర్ 15% ఆఫ్ ఎలక్ట్రిసిటీ మరికొద్దిగా ఈ 15-20%తో పాటు మరికొద్దిగా 15% ఎలక్ట్రిసిటీని మనం సేవ్ చేయొచ్చు అని చెప్పాడు. దాన్ని సొంతంగా రాసేయవచ్చు ఈ క్వెషన్. ఓకే. ఈ క్వెషన్ నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇది సొంతంగా రాసేయవచ్చు. వాటర్ ఏమడిగాడు మన క్వెషన్? ఎనర్జీ మేనేజ్మెంట్, ఎనర్జీ కన్జర్వేషన్ ఈ రెండిటి గురించి అడిగాడు. సొంతంగా రాసేయవచ్చు ఈ క్వెషన్. ఓకే. కన్స్యూమర్స్ ఆర్ మోర్ కాన్సంట్రేటెడ్ అబౌట్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద ప్రొడక్ట్ దెన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీ కన్నా ఆ ప్రొడక్టు ఎంత ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తుందో అంతవరకే కన్స్యూమర్ తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు మనకి ఏసీలొచ్చేసాయి. ఏసీ మనకి చల్లగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది అంతవరకే మనకు తెలుసు. కానీ అది ఎన్ని వాట్స్ కరెంట్ లాగేస్తుంది? ఎంత కరెంట్ అయిపోతుంది? దీనివల్ల నేచర్ రిసోర్సెస్ ఎంత పోతున్నాయి అనే అవగాహన మనిషికి లేదు. కన్స్యూమర్ అంటే ఆటిని యూజ్ చేసే వాళ్ళకి లేదు అని చెప్తున్నాడు. బట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే టు కన్జర్వేషన్ ఇస్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ఎలక్ట్రిసిటీ. హై ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయెన్సెస్ ఆల్సో హిండర్ దేర్ జనరల్ యూసేజ్ ఎస్పెషల్లీ ఇండియా. భారతదేశంలో ఎంత ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువగా ఉన్నా సరే ఈ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్ ఎంత ఎక్కువైనప్పటికీ కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లికేషన్స్ అనేవి ఈ భారతదేశంలో ఎక్కువగానే అమ్ముడుపోతున్నాయి అని చెప్తూ వచ్చాడు. అఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఆర్ ఆల్సో ఇల్ ఎక్విప్డ్ టు ఇంటిగ్రేట్ అండ్ యూజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ దేర్ ప్లాన్స్ అండ్ పాలసీస్. ఇక్కడ అఫీషియల్స్‌కి వచ్చేసరికి అఫీషియల్స్ అనేవాళ్ళు కూడాను ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే వాళ్ళ ప్లాన్స్, పాలిసీస్ ఈ ఎనర్జీ మేనేజ్మెంట్‌కి అనుగుణంగా మార్చుకోవాలి అని చెప్తూ వచ్చాడు. ద సక్సెస్‌ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనర్జీ కన్వర్జేషన్ ప్రోగ్రామ్స్. ఎనర్జీ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ నువ్వు సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే అక్రాస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అన్నిటిలోని వీళ్ళు చేసుకుంటే ఇక్కడ డిఫికల్ట్ టు బ్రింగ్ దీస్ ఏజెన్సీస్ టుగెదర్ టు క్యారీ ఔట్ వన్ కన్సర్టెడ్ ప్రోగ్రామ్. అంటే ఈ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఎనర్జీ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్‌ని ఈ ఏజెన్సీస్, ఈ మినిస్ట్రీస్, ఈ డిపార్ట్మెంట్స్‌తో కలిపి సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్తూ వచ్చాడు. ఓకే. బై సక్సెస్‌ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ ఎనర్జీ కన్జర్వేషన్ మెజర్స్ ఈ ఈ ఎనర్జీ కన్జర్వేషన్‌కి వచ్చేసరికి బ్రెజిల్ హ్యాస్ యాక్చువల్లీ ప్రూవ్డ్ దట్ డెవలపింగ్ కంట్రీస్ నీడ్ నాట్ హెడ్ అప్ ఫర్ ఎ బర్న్‌ఔట్. ఈ 1984 సంవత్సరంలో బ్రెజిల్ ఇనిషియేటెడ్ రిఫ్రిజిరేటర్ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్. బ్రెజిల్‌లో రిఫ్రిజిరేటర్ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్ జరిగింది. ఇందులో టెస్ట్ చేశారు లేబులింగ్ చేసి ద యావరేజ్ సింగిల్ డోర్ 250 లీటర్ మోడల్ అంటే ఈ ఫ్రిడ్జ్‌లు మనం వాడుతున్నాం కదా! ఇక్కడ బ్రెజిల్‌లో 1986 సంవత్సరంలో 250 లీటర్ మోడల్ అనేది సోల్డ్ ఔట్ అయింది. దీనికి ఓన్లీ సంవత్సరం మొత్తానికి 540 కిలోవాట్స్ పవరే అవసరం. 1989కి వచ్చేసరికి ఆ మోడలు 336 కిలోవాట్స్ ఒక సంవత్సరానికి ఇంత ఎనర్జీ చూడండి. బ్రెజిల్ ఏం చేసింది? ఒక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌ని తయారు చేసింది. 1986లో 250 లీటర్స్ మోడల్ అనే ఒక ఫ్రిడ్జ్‌ని తయారు చేసింది. సంవత్సరానికి ఎంత కరెంట్ అప్పుడు ఖర్చయింది? అప్పుడు తయారు చేసిన 540 కిలోవాట్స్ పవర్ అనేది ఖర్చవుతుందని చెప్పింది. తర్వాత మరొక 3 సంవత్సరాలు మరలా రీసెర్చ్ చేసి అదే మోడల్ మరలా లాంచ్ చేసింది కొత్త మోడల్. అప్పుడు సంవత్సరానికి 336 అంటే సగానికి సగం ఎలక్ట్రిసిటీని తగ్గించేసింది. అంటే బ్రెజిల్ ఏం చేసింది? ఎనర్జీని కరెక్ట్‌గా మేనేజ్మెంట్ చేసింది అని చెప్తూ వచ్చాడు. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఇన్ బ్రెజిల్స్ డొమెస్టిక్ సెక్టర్ హాస్ బీన్ కన్సిడరబుల్లీ రెడ్యూస్డ్. సగం తగ్గిపోతుంది బ్రెజిల్‌లో ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది. ఇంప్రూవ్డ్ ఇన్సులేటర్స్‌ని ఇంప్రూవ్ చేశారు. మోటార్ కంప్రెసర్స్‌ని చాలా ఎఫిషియెంట్‌గా పనిచేసే విధంగా చేశారు. రిఫ్రిజిరేషన్ సైకిల్ యొక్క డిజైన్‌ని మార్చారు. రెసిస్టెన్స్ రియేటర్స్ యొక్క కెపాసిటీని తగ్గించారు. ఇలా తగ్గించి బ్రెజిల్‌లో ఎలక్ట్రిసిటీని ఎంత ఎక్కువ వాడేవాళ్ళో అంత తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ తగ్గుతూ ఎనర్జీ రిజర్వేషన్ జరుగుతుందని చెప్పాడు. సో,
1987 నుంచి 89లో బ్రెజిల్ రిఫ్రిజిరేటర్స్ 380 మిలియన్ కిలో వాట్స్ ఎలక్ట్రిసిటీని తగ్గించారు. సేవ్ చేశారు. ఎన్ని చూడండి. కొన్ని వేల 380 మిలియన్ల కిలో వాట్స్ ఎలక్ట్రిసిటీని వాళ్ళు ఏం చేశారు? సేవ్ చేశారు. బ్రెజిల్ ఇందులో ఫస్ట్‌లో ఉంది ఎనర్జీ సేవింగ్‌లో. ఓకే. 1989కొచ్చేసరికి 100 మిలియన్ వాట్స్ ప్లాంట్స్ అవుట్‌పుట్. అంటే రిఫ్రిజిరేటర్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేవాళ్ళు ఎఫిషియన్సీ ఇంప్రూవ్‌మెంట్స్ ప్రతి సంవత్సరానికి 5% 1994 నుంచి 98కొచ్చేసరికి ఎనర్జీ ఎఫిషియన్సీ 5% సంవత్సరానికి 5% ఇంప్రూవ్ అవుతూ వచ్చారు బ్రెజిల్‌లో అని చెప్తూ వచ్చాడండి. బ్రెజిల్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఈ ఎనర్జీ మేనేజ్‌మెంటు, ఎనర్జీ కన్జర్వేషన్ గురించి మనకు చెప్తూ వచ్చాడు. ఇది సొంతంగా రాసి ఇవ్వచ్చు. ఓకేనా? సో, సింపుల్‌గా రాసి ఇవ్వచ్చు ఈ క్వెషన్ సొంతంగా. ఎనర్జీని ఎలా మేనేజ్ చేయాలి? ఎలా కన్జర్వేషన్ చేయాలి? మీకు ఏదైనా కొత్త ఐడియాస్ ఉన్నా సరే రాయొచ్చు ఇక్కడ. ఓకే. ఇది సొంతంగా రాయాల్సిన క్వెషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ రైట్ ఎ నోట్ ఆన్ పొల్యూటెంట్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్. పొల్యూటెంట్స్ అంటే ఏంటి? దాని క్లాసిఫికేషన్ గురించి అడిగాడు. టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ రకాలు. 2 రకాలు నాన్న. ఒకటి క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్, క్వాలిటేటివ్ పొల్యూటెంట్స్. క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్ అంటే ద అన్‌డిజైరబుల్ మ్యాటర్ దట్ ఎగ్జిస్ట్ నేచురల్లీ ఇన్ నేచర్ అండ్ ఆల్సో ద మెటీరియల్ యాడెడ్ టు ద అట్మాస్ఫియర్ డ్యూ టు మల్టిఫేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ మ్యాన్ కాజింగ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆర్ టర్మ్డ్ యాస్ క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్. అంటే ఏం చెప్పాడంటే ఈ నేచర్‌లో కొంత అన్‌డిజైరబుల్ మ్యాటర్ ఉంది. అంటే కొంత చెత్త ఉంది. ఓకే. అదే విధంగా మనిషి కొన్ని కారణాల బట్టి మరికొద్ది చెత్తని యాడ్ చేస్తున్నాడు. దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ జరుగుతుంది. అలా జరిగేదాన్ని క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్ అంటారు. అవేంటేంటి? కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఇది క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ వచ్చేసరికి అట్మాస్ఫియర్‌లో గ్రేటర్ పర్సెంటేజ్ దెన్ దట్ ద నార్మల్ బై మల్టిపుల్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ మ్యాన్ కాజింగ్ పొల్యూటెంట్స్ ఆర్ కాల్డ్ క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అక్కడ. ఇక్కడ క్వాలిటేటివ్ అంటే చాలా ఎక్కువ శాతంలో అట్మాస్ఫియర్‌కి పొల్యూటెంట్స్‌ని మనిషి యాడ్ చేస్తున్నాడు. ఆ పొల్యూటెంట్స్‌ని క్వాలిటేటివ్ అంటే యూరియా, ఫాస్ఫేటు, డీడీటీ, ఎండ్రీను, మాల్థైన్, బయోగన్, కార్బోఫ్యూరాను, కార్బోసల్ఫాను ఇలాంటి అంటే పొలాల్లో జల్లుతాం కదా! యూరియా బలం అని జల్లేస్తాం కదా! అది చాలా పెద్ద పొల్యూటెంట్ అని చెప్తూ వచ్చాడు. ఇవి క్వాలిటేటివ్ పొల్యూటెంట్స్ అండి. ద పొల్యూటెంట్ డు నాట్ అక్కర్ నేచురల్. ఇవి నేచురల్‌గా జరిగేవి కాదు. అట్మాస్ఫియర్‌లో ఆర్టిఫిషియల్‌గా మనమే ఈ పొల్యూటెంట్స్‌ని యాడ్ చేసేస్తున్నాం. దాన్నే క్వాలిటేటివ్ పొల్యూటెంట్స్ అంటారు. నెక్స్ట్ నేచురల్ డిస్పోజల్ బేస్ చేసుకొని 2 రకాలు. ఒకటి బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ నాన్న ఇక్కడ ఇవి ఎగ్జిస్టెన్స్‌ని బేస్ చేసుకొని 2 పొల్యూటెంట్స్ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్. నెక్స్ట్ నేచురల్ డిస్పోజల్‌ని యూజ్ చేసుకొని బయోడిగ్రేడబుల్, డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్. బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అంటే ద పొల్యూటెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ లార్జర్ క్వాంటిటీస్. చాలా ఎక్కువ క్వాంటిటీలో ఎన్విరాన్మెంట్‌లో పొల్యూటెంట్స్ ఉన్నాయి. అదే విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ వీటిని డిగ్రేడబుల్ చేసేస్తాయి నేచర్‌లో. దాన్ని బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అన్నారు. పేపర్ ఉంది. ఒక పేపర్ భూమిలో కలిసిపోతుందా లేదా? అది నువ్వు ఎంత నలిపేసి చెత్త కింద బయటన పారేసినా అది పొల్యూటెంటే చెత్తే. పొల్యూట్ చేస్తుంది. కానీ కొన్ని సంవత్సరాలకి మైక్రో ఆర్గానిజమ్స్ దాన్ని ఏం చేస్తాయి? తినేస్తాయి. భూమిలో కలిసిపోతుంది. అలాంటి పొల్యూటెంట్స్‌ని బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అంటారు. సీవేజు, మాల్థనిన్, పారథిన్, బయోగన్, కార్బోఫ్యూరాన్ ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఇప్పుడు పాలిథీన్ కవర్ ఉంది. అది నువ్వు భూమి మీద పడేసావు. అది ఎన్ని సంవత్సరాలైనా కొన్ని వేల సంవత్సరాలు పట్టేస్తుంది. అది భూమిలో కలవాలంటే. అంటే ఇలాంటివి నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్. ద పొల్యూటెంట్ విచ్ డు నాట్ డిగ్రేడ్ అట్ వెరీ స్లో రేట్ టర్మ్డ్ యాస్ నాన్ డిగ్రేడబుల్. అంటే కొన్ని డిగ్రేడ్ అవ్వు, కొన్ని అవ్వడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాంటి పొల్యూటెంట్స్‌నే నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ అంటారు అని చెప్తూ వచ్చాడు. ఇవి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్. లోవర్ కాన్సంట్రేషన్స్‌లో ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్స్‌కి కారణమవుతాయి అని చెప్తూ వచ్చాడండి. నెక్స్ట్ చూద్దామా? ఎగ్జాంపుల్ ఇచ్చాడు. డీడీటీ డైక్లోరో డిఫెనైల్ ఎథైన్ అబ్స్ట్రాక్ట్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇదిగోండి చెప్పాను కదా! నెక్స్ట్ హెచ్‌జీ, ఫెర్రస్, అల్యూమినియం ఈ సాల్ట్స్ అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ నాన్న. ఓకే. 4 పొల్యూటెంట్స్ చూసాం. ఫస్ట్ ఏం చూసాం చూడండి. ఫస్ట్ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. తర్వాత అంటే అవి ఎన్విరాన్మెంట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ పొల్యూటెంట్స్‌ని మనం చెప్దాం బేస్ చేసుకొని. బేస్డ్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్టర్ ద పొల్యూటెంట్ ఎంటర్ ఇంటూ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వాటి ఫార్మేషన్స్‌ని బేస్ చేసుకొని పొల్యూటెంట్స్ 2 రకాలు. ఒకటి ప్రైమరీ పొల్యూటెంట్, 2 సెకండరీ పొల్యూటెంట్. ప్రైమరీ పొల్యూటెంట్ అంటే సేమ్ టైమ్ ఆఫ్ ఫార్మేషన్ అంటే బిఫోర్, ఆఫ్టర్.
అది ఎన్విరాన్మెంట్‌లోకి రిలీజ్ అయిన తర్వాత కూడా ముందు ఎలాగైతే పొల్యూటెంట్ ఉందో తర్వాత అలాగే ఉందనుకోండి. దాన్ని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్ ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి ఏ చేంజ్ జరగదు అందులో. ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇది ఉంది. ఒకటి ఎగ్జాంపుల్ రాయించండి. ఇవన్నీ పక్కన పెట్టండి. ప్లాస్టిక్ మెటీరియల్ పాలిథీన్ కవరు నేను పడేసాను. అప్పుడు ఎలాగుందో సంవత్సరం తర్వాత తవ్వేసి చూసినా, ఒక గుమ్మిలో పెట్టేసి చూసినా అప్పటికి అలాగే ఉంటది. అంటే సాయిల్‌లో పెట్టినా అలాగే ఉంది. బయట నుండి అలాగే ఉంది. ఆటిల్నే ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటారు. సెకండరీ. సో, ప్రైమరీ పొల్యూటెంట్స్ కాకుండా కొన్ని కెమికల్ రియాక్షన్ ద్వారా ఏవైతే డెరైవ్ అవుతాయో వాటిని సెకండరీ పొల్యూటెంట్స్ అంటారు. సో, అంటే హైడ్రోకార్బన్స్ లిబరేటెడ్ ఫ్రమ్ ఆటోమొబైల్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అండర్‌గోస్ కెమికల్ అండ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్. సో, కెమికల్ రియాక్షన్స్, ఫోటోకెమికల్ రియాక్షన్స్ ఆధారంగా నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే అయిపోతాయి. సో, అలాంటిటిని మొత్తాన్ని ఏమంటారు? సెకండరీ పొల్యూటెంట్స్. అంటే ప్రైమరీ అంటే భూమిలో కలవక ముందు ఎలాగున్నాయో కలిసిన తర్వాత కూడా అలాగే ఉంటాయి. ఆటిని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటారు. సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ముందు ఎలాగున్నాయో అవి తర్వాత కొన్ని చేంజెస్ వస్తాయి అందులో. ఏంటి? కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్స్ పోతాయి. సో, ఇలాంటి పొల్యూటెంట్స్‌ని సెకండరీ పొల్యూటెంట్స్ అని అంటారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. చాలా చిన్న క్వెషనే. పెద్ద క్వెషన్ ఏం గాదు. పొల్యూటెంట్స్ క్లాసిఫికేషన్ ఇది షార్ట్ గాని, లాంగ్ గాని ఇవ్వచ్చు. ఓకే. మనిషికి యాక్టివిటీస్ వలన ఎన్విరాన్మెంట్ మీద పడే ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం. ప్యూర్ ఎయిర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ మనిషి యొక్క క్వాలిటీ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్ అన్న. ద ఇంక్రీజ్డ్ పాపులేషన్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజింగ్ పొల్యూషన్. జనాభా పెరుగుతున్న కొద్దీ పొల్యూషన్ పెరిగిపోతుంది. పొల్యూషన్ ఎఫెక్టెడ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అడ్వర్సల్లీ. అంటే పొల్యూషన్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎయిరు, వాటరు, ల్యాండు ఇవన్నీ కంటిన్యూస్‌గా ఇండస్ట్రియలైజేషన్ పెరగడం వల్ల, అర్బనైజేషన్ పెరగడం వల్ల ఈ 3 గాలి, నీరు, భూమి పొల్యూట్ అయిపోతున్నాయి. అర్బన్ అట్మాస్ఫియర్ ఈస్ డ్యామేజ్డ్ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్ బై ద ఎనర్జీ కన్జంప్షన్. ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్స్, ఆటోమొబైల్స్, బైకులు, కార్లు, ఇండస్ట్రీలు వీటి వలన అర్బన్ ఏరియాస్ మొత్తం కూడా అర్బన్ అట్మాస్ఫియర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. అట్మాస్ఫియర్ ఆఫ్ సిటీస్ ఈస్ పొల్యూటెడ్ డ్యూ టు ద మూవ్‌మెంట్ ఆఫ్ వెహికల్స్. సిటీస్‌లో వాతావరణం ఎందుకు పొల్యూట్ అయిపోతుంది? ఎక్కువ వెహికల్స్ తిరగడం వల్ల అని చెప్తూ వచ్చాడు. ద ప్రొడక్షన్ ఆఫ్ పాపులేషన్ కమ్స్ యాస్ ద ఇన్‌ఎవిటబుల్ బై ప్రొడక్ట్ ఆఫ్ మ్యాన్స్ యాక్షన్స్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు వేరియస్ డిసీజెస్ డ్యూ టు పొల్యూషన్ క్రియేటెడ్ బై మెనీ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్. మనిషి చాలా కారణాల వల్ల, మనిషి చేసే కొన్ని పనుల వల్ల పొల్యూషన్ తయారవుతుంది. దీనివల్ల వేరు వేరు రకాల డిసీజులు వచ్చేస్తున్నాయి. కొన్ని సైడ్ హెడ్డింగ్స్ వాటర్ అనేది భూమి మీద మనిషి బతకడానికి చాలా అవసరమైనది. ఇట్ ఈస్ ఎ రెన్యూవబుల్ రిసోర్స్. ఇది మరలా మరలా తయారవుతుంది. హైడ్రోలాజికల్ సైకిల్ రూపంలో మరలా మరలా తయారవుతుంది. ఇట్ ఈస్ రెన్యూడ్ బై ఓషన్స్ త్రూ హైడ్రోలాజికల్ సైకిల్. హైడ్రోలాజికల్ సైకిల్ ద్వారా భూమి మీద వర్షం పడుతుంది. ఆ వర్షం మరలా ఆవిరి రూపంలో పైకెళ్తుంది. మేఘాల నుంచి వర్షం మరలా పైకెళ్ళడం. ఈ హైడ్రోలాజికల్ సైకిల్ రూపంలో ఈ వాటర్స్ అనేవి అంటే ఈ నీరనేది మనకు దొరుకుతుంది. వాటర్ ఇన్ ద ఓషన్స్ ఈస్ ఎవాపరేషన్ అండ్ ఫార్మ్ ఇంటూ క్లౌడ్స్ అండ్ వాటర్ ఇన్ ద క్లౌడ్స్ ఫాల్ ఆన్ ద ల్యాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైన్. ఇప్పుడు ఏది చెప్పాను అదే చెప్పాడు. 10% ఆఫ్ రెయిన్ వాటర్ రిమైన్స్ ఆన్ ల్యాండ్ అండ్ 90% రిటర్న్స్ టు ద ఓషన్స్. భూమి మీద పడే వర్షంలో 10% మాత్రమే మానవుడు ఉపయోగించుకుంటున్నాడు. మిగతా 90% సముద్రంలో కలిసిపోతుంది. రెయిన్ వాటర్ ఫాల్స్ ఆన్ హిల్స్ అండ్ మౌంటైన్స్ ఫ్రమ్ ఇంటూ స్ట్రీమ్స్ అండ్ స్ప్రింగ్స్. ఏవైతే మనకి ఈ కొండలు, ఈ పర్వతాల మీద వర్షాలు పడతాయో అవి కొన్ని స్ట్రీమ్స్ అంటే కొన్ని ఏరులుగా పారుతున్నాయి అని చెప్తూ వచ్చాడు. ఇది వాటర్ గురించి. నెక్స్ట్ ఈ రివర్ వాటర్ ఎలా పొల్యూట్ అవుతుంది? రివర్స్ ఆర్ ద మెయిన్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్. నీరు కావాలంటే నదులే ప్రామాణికము అని చెప్పాడు. సో, అగ్రికల్చర్‌కి యూజ్ చేస్తున్నారు బానే ఉంది. ఇండస్ట్రియల్‌కి యూజ్ చేస్తున్నారు. నావిగేషన్‌కి యూజ్ చేస్తున్నారు. పవర్ జనరేషన్ చేస్తున్నారు. నీళ్ళు తాగుతున్నారు. మనిషికి వాటర్ అనేది ఇంత అవసరమండి. అగ్రికల్చర్‌కి అవసరము, నావిగేషన్‌కి అవసరము, ఇండస్ట్రియల్‌కి అవసరము, తాగడానికి ఇంకా చాలా అవసరాలు. వాటర్ ఇన్ ద రివర్ ఈస్ పొల్యూటెడ్ బై బోత్ మ్యాన్ అండ్ నేచర్. నేచర్ వల్ల మరియు మనిషి వలన ఈ రెండిటి వల్ల కూడా వాటర్ పొల్యూట్ అవుతుంది. రైనీ సీజన్‌లో దీంట్లోకి ఇప్పుడు వర్షం గట్టిగా పడుతుంది. ఏరులో వర్షం బాగా పడుతుంది. పడడం వల్ల ఏరు గట్లు ఏమవుతాయి? చిదిగిపోయి ఏటిలోకొచ్చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది? వాటర్ పొల్యూట్ అయిపోతుంది. శాండ్ ఇసుక ఏరులోకొచ్చేస్తది. మట్టి ఏరులోకొచ్చేస్తది. వర్షాలు పడినప్పుడు ఇప్పుడు పెద్ద వర్షం పడిందనుకోండి. ఏరు ఇలాగెళ్తుంది. ఏరు గట్లు చిదిగిపోతాయి కదా! చిదిగిపోయి లోపలికొచ్చేస్తాయి మట్టి. ఆ విధంగా పొల్యూట్ అవుతది. ఇన్ సమ్మర్ సీజన్ కన్నా రైనీ సీజన్‌లోనే ఎక్కువ పొల్యూట్ అవుతది. ఇండస్ట్రీ డిశ్చార్జ్ హైలీ టాక్సిక్ సబ్స్టెన్స్ ఇంటూ వాటర్. ఈ రివర్‌ల్లోకి, ఈ నదుల్లోనికి, సరస్సుల్లోనికి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చెత్త పదార్థాలన్నీ వదిలేస్తున్నాయి. అందువల్ల వాటర్ పొల్యూట్ అయిపోతుంది. అగ్రికల్చర్‌లో మనం యూరియాలు ఇవన్నీ ఎక్సెస్‌గా జల్లేయడం వల్ల ఈ అగ్రికల్చర్‌లో ఉన్న వాటర్ కూడా
కెమికల్స్‌తో మిక్స్ అయ్యి ఇవి రివర్‌లో కలిసినప్పుడు వాటర్ పొల్యూట్ అయిపోతుంది అని చెప్తూ వచ్చాడండి. సో, మనం చేయడం వల్ల ఎంత పొల్యూషన్ జరుగుతుందో చూడండి. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్. సో, మనకి ఈ భూమిలో ఉన్న నీరుని మనం యూజ్ చేసుకుంటున్నాం. బోర్‌లు పెట్టుకొని నీరు బయటికి లాగుతున్నాం. నీరొస్తుంది కదా! ఆ గ్రౌండ్ వాటర్‌ని ప్రాపర్‌గా యూజ్ చేయట్లే. ఇండియా విచ్ ఫేసెస్ కంటిన్యూయస్ థ్రెట్ ఆఫ్ డ్రాఫ్ట్ అండ్ ఫెమైన్స్. భారతదేశంలో ఎక్కువగా కరువులు వస్తున్నాయి. ఎస్టిమేట్స్ ఇండికేట్ ద గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఇన్ ఇండియా. భారతదేశం గ్రౌండ్ వాటర్ ఎంతవరకు ఉందంటే 3700 మిలియన్ హెక్టార్ల మీటర్ వరకు ఉంది. 13 మిలియన్ హెక్టార్ మీటర్స్ అనేవి యాన్యువల్‌గా మనం వాడుతున్న వాటర్ రిసోర్సెస్ గ్రౌండ్ వాటర్. నెక్స్ట్ ఈ గ్రౌండ్ వాటర్ ఎలా పొల్యూట్ అవుతుంది? గ్రౌండ్ వాటర్ కెన్ లీడ్ టు ఇంట్రషన్ ఆఫ్ సెలైన్ వాటర్, మేకింగ్ ద వాటర్ అన్‌ఫిట్ ఫర్ డ్రింకింగ్ ఆర్ ఇరిగేషన్. సో, ఈ గ్రౌండ్ వాటరు ఓవర్‌గా ఎక్స్‌ప్లోరేషన్ జరగడం వల్ల సర్టెన్ కేసెస్‌లో డేంజరస్ పొల్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ హావ్ బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ. భారతదేశంలో కొన్ని కంట్రీస్ నుంచి డేంజరస్ పొల్యూషన్ అనేది డేంజరస్ పొల్యూషన్ సంబంధించిన కేసులు వస్తున్నాయి గ్రౌండ్ వాటర్‌కి సంబంధించి. సో, ఇక్కడ తమిళనాడులో ఈ గ్రౌండ్ వాటర్‌లో ఎక్కువ పొల్యూషన్ ఉంది అని చెప్తూ వచ్చాడు. టెక్స్టైల్ ప్రింటింగ్, డయింగ్ యూనిట్స్ ఉన్నాయి తమిళనాడులో. తమిళనాడు, గుజరాత్‌లో ఈ డయింగ్ యూనిట్స్ ఉన్నాయి ప్రింట్ చేసేవి. అక్కడ ఎక్కువగా గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది అని చెప్తూ వచ్చాడండి. కన్క్లూజన్‌కొచ్చేసరికి ఈ భూమి మీద 53% ఆఫ్ ల్యాండ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిగ్రేడేషన్ అండ్ 20% సఫరింగ్ ఫ్రమ్ సాయిల్ ఎరోజన్, ఓవర్ గ్రేజింగ్, డిఫారెస్టేషన్, మైనింగ్ యాక్టివిటీస్. భూమిలో 53% వరకు డిగ్రేడేషన్‌తో భూమి బాధపడుతుంది. 20% ఔట్ ఆఫ్ ఇట్స్ 20%, 53% భూమిలో 20% భూమి అనేది డిఫారెస్టేషన్, మైనింగ్ యాక్టివిటీస్ వల్ల బాధపడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ వేరు వేరు ఆర్గనైజేషన్ సెట్ చేసి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి అని చెప్తూ వచ్చాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఈ క్వెషన్ మీకు ఎగ్జామ్‌లో రావడానికి అవకాశం ఉంది. చాలా సార్లు ఈ క్వెషన్ ఇచ్చాడు కూడాను. మీకు నాన్ రినవబుల్, రినవబుల్‌తో పాటు ఎన్విరాన్మెంట్ మీద మనిషి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా అడుగుతాడు. ఈ 2 క్వెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యూనిట్‌లో లాస్ట్ క్వెషన్ బయోఫ్యూయల్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. షార్ట్ నోట్ రాయమంటాడు. బయోఫ్యూయల్స్ అనేవి రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ డిరైవ్డ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్. జంతువులు, మొక్కలు, ఆర్గానిక్ వేస్ట్ ఇక్కడి నుంచి బయోఫ్యూయల్స్ తయారవుతాయి. దే ఆర్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ ఆల్టర్‌నేటివ్ టు కన్వెన్షనల్ ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ కోలు, పెట్రోలియము, అదేవిధంగా నేచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా లిమిటెడ్ సప్లైలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్‌కి హార్మ్‌ఫుల్లు. సిన్స్ ఈ బయోఫ్యూయల్స్ అనేవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? దట్ కెన్ బి రిప్లైన్స్డ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. దే ఆర్ సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. ఈ బయోఫ్యూయల్స్ అనేవి బయోమాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్తూ వచ్చాడు. ఈ బయోఫ్యూయల్స్ గురించి మీకు తెలిసిందే నాన్న. మరొకసారి చెప్తాను. చాలా రకాలైన బయోఫ్యూయల్స్ ఉన్నాయి. మోస్ట్ కామన్ ఇప్పుడున్నవి బయో ఇథనాల్ ఒకటి, బయో డీజిల్ ఒకటి, బయోగ్యాస్ ఒకటి. ఇవి బయోఫ్యూయల్స్ నాన్న. బయో ఇథనాల్ అనేది మన షుగర్ కేన్ అంటే చెరుకు, మెయిజ్, అదేవిధంగా స్టార్చీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా వెహికల్‌లో పెట్రోల్‌కి బదులుగా ఈ మెయిన్ క్రాప్స్ బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తాయి. అది యూజ్ చేసుకోవచ్చు. బయో డీజిల్ వచ్చేసరికి వెజిటబుల్ ఆయిల్స్ నుంచి బయో డీజిల్ వస్తుంది. యానిమల్ ఫ్యాట్స్ అంటే జంతువుల కొవ్వు నుంచి, ఆల్గే నుంచి, అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మనం డీజిల్ వాడుతున్నాం కదా! దానికి రీప్లేస్‌లుగా ఈ బయో డీజిల్‌ని మనం వాడొచ్చు. చూడండి, ఈ రోజుల్లో ఇథనాల్ వాడుతున్నాం. వెహికల్‌లో పెట్రోల్ వాడుతున్నాం. దానికి అపోజిట్‌లో బయో ఇథనాల్‌ని వాడొచ్చు. బయో ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తది? చెరుకు, అదేవిధంగా స్టార్చీ ప్లాంట్స్ నుంచి వస్తది. ఇప్పుడు డీజిల్ వాడుతున్నాం. దానికి అపోజిట్‌లో బయో డీజిల్ వాడొచ్చు. అది వెజిటబుల్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్స్ నుంచి వస్తది. నెక్స్ట్ బయోగ్యాస్. బయోగ్యాస్ అనేది అగ్రికల్చర్ రెసిడ్యూస్, కిచెన్ వేస్టు, యానిమల్ చెత్త అంటే ఆవు పేడ, అండర్ ఎనరోబిక్ కండిషన్స్ కొన్ని కండిషన్స్‌ని బేస్ చేసుకొని మనం కుకింగ్‌కి ఈ బయో గ్యాస్‌ని వాడుకోవచ్చు. లేదా హీటింగ్‌కి లేదా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం కోసం బయోగ్యాస్‌ని మనం వాడొచ్చు. బయోగ్యాస్ అంటే ఏంటి లేదండి, ఆవు పేడని ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది చిన్నతనం అంటే నాకు తెలిసి 6వ తరగతి, 7వ తరగతిలో నాకు తెలిసింది. సో, బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఎలాగంటే ఆవు పేడతోని అంటే ఇప్పుడు ఆవు పేడలెళ్తాయి కదా! ఆ పేడ మొత్తం ఎండబెట్టేసి దాని నుంచి కొన్ని ప్రాసెస్ చేశాక దాని నుంచి ఏంటది మనం ఇప్పుడు వంట వండుతున్నాం కదా! గ్యాస్ లేకుండానే వంట వండేవాళ్ళు ఒకప్పుడు. దాన్నే బయోగ్యాస్ అంటారండి. సో, ఇవి 3 రకాలు మనం చూసాం. సో, ద యూజ్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఆఫర్ సెవరల్ కొన్ని అడ్వాంటేజ్‌లు ఉన్నాయి. ఫస్ట్‌గా ఇది రెన్యూవబుల్. కెన్ బి ప్రొడ్యూస్డ్ కంటిన్యూయస్‌లీ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ ఆర్గానిక్ వేస్ట్. ఈ బయోఫ్యూయల్స్ అంటే ఇప్పుడు పెట్రోల్ అయిపోయిందనుకోండి, భూమి మీద పెట్రోల్ అంతా అయిపోతే బళ్ళన్నీ ఆగిపోవాల్సిందే మరి తప్పదు. బ్యాటరీలు ఉన్నాయి కదండీ అనకండి. సో, పెట్రోల్‌తో నడిచే బళ్ళు ఆగిపోతాయి. అదే ఇప్పుడు బయోఫ్యూయల్ వాడామనుకోండి, ఈ బయోఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తదని చెప్పుకున్నాం మనం? బయో ఇథనాల్. పెట్రోల్ బదులు బయో ఇథనాల్ వాడొచ్చని చెప్పాను. ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తది? షుగర్ కేన్. చెరుకు ఎప్పుడు పండించుకోవచ్చు. చెరుకు అయిపోదు.
అదేవిధంగా ప్లాంట్స్ ఎప్పుడు పండించుకోవచ్చు. స్టార్చీ ప్లాంట్స్ మొత్తం ఎక్కడి నుంచైనా ఈ బయో ఇథనాల్ వస్తది. ఈ బయో ఇథనాల్ యూజ్ చేసుకుంటే ఏం జరుగుతది? అంటే ఇది రెన్యూవబుల్. బయో ఇథనాల్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటది. కంటిన్యూయస్‌గా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల దీనికి ఎండింగ్ లేదనమాట. సెకండ్‌గా ఇవి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్‌ని తగ్గిస్తాయి. అంటే ఎయిర్ పొల్యూషన్ లెవెల్ తగ్గుతది. దీనివల్ల క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. మూడోదిగా బయోఫ్యూయల్ ప్రొడక్షన్ అనేది రూరల్ డెవలప్‌మెంట్స్‌లో ప్రమోట్ చేస్తే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం ఇవ్వచ్చు. ఫార్మర్స్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. అదే విధంగా వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్‌ని కూడా ఈటికి సంబంధించి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. మోరోవర్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి ఇంపోర్ట్ తగ్గిపోతుంది. ఎనర్జీ సెక్యూరిటీ ఒక కంట్రీ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ సరిగా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. అంటే మనం ఇప్పుడు పెట్రోల్ కావాలంటే మన దేశంలో దొరకట్లే. వేరే దేశం నుంచి తెప్పించుకుంటున్నాం. అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాని యొక్క టాక్స్ అన్నీ మన మీద పడతాయి. సో, ఇంపోర్ట్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి తగ్గుతాయి. అంటే ఇంకోళ్ళ మీద ఆధారపడడం తగ్గుతుంది. నెక్స్ట్ హౌవెవర్ బయోఫ్యూయల్స్ అనేవి ఆల్సో ఫేస్ సర్టెయిన్ లిమిటేషన్స్. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ద లార్జ్ స్కేల్ కల్టివేషన్ ఆఫ్ బయోఫ్యూయల్ క్రాప్స్ ఆఫెన్ రిక్వైర్స్ వాస్ట్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్. అంటే ఎక్కువ బయోఫ్యూయల్ ఎక్కువగా కావాలంటే ఇప్పుడు మీకేం చెప్పాను బయో ఇథనాల్ అన్నాం, బయో డీజిల్ అన్నాం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కల నుంచి, యానిమల్స్ నుంచి వస్తాయి. అంటే చాలా ఎక్కువ ల్యాండ్ అవసరం మొక్కలు పండించాలంటే. విచ్ మే కాంపీట్ విత్ ఫుడ్ క్రాప్స్ అండ్ లీడ్ టు ఫుడ్ షార్టేజ్. ఇప్పుడు ఎక్కడి నుంచి షుగర్ కేన్ నుంచి, చెరుకు నుంచి మనకి పెట్రోల్‌కి బదులుగా బయోఫ్యూయల్ వాడదాం అని అనుకున్నాం కదా! అంటే ఇప్పుడు ఆహ్, వరి పండిస్తున్నాం. వరి తగ్గించి అప్పుడు చెరుకు ఎక్కువ పెంచాలి. దానివల్ల ఫుడ్ షార్టేజ్ వస్తుంది అని చెప్పాడు. ఇన్ అడిషన్ ప్రొడక్షన్ అనేది కొన్ని సార్లు కన్వెన్షనల్ ఫ్యూయల్స్ కన్నా కంపేర్ చేసుకుంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటదిక్కడ. ఓకే. సో, అదే విధంగా లెస్ అఫోర్డబుల్‌లో కావాలి అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువవుతుంది. దేర్ ఆర్ ఆల్సో కన్సర్న్స్ రిగార్డింగ్ టు ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ వాటర్. ఎక్కువ వాటర్ వాడేసిన, ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడేసిన, ఎక్కువ పెస్టిసైడ్స్ వాడేసిన ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్‌ని హార్మ్ చేస్తాయి. అంటే ఎన్విరాన్మెంట్‌కి ప్రమాదాన్ని చేకూరుస్తాయి అని చెప్తూ వచ్చాడండి. ఇది బయోఫ్యూయల్స్, బయోడీజిల్, బయో ఇథనాల్, బయోగ్యాస్ గురించి. ఓకేనా? సో, ఇక్కడితో ఈ యూనిట్ మీకు కంప్లీట్ అయిందండి. సో, ఈ ఒక్క యూనిట్ జాగ్రత్తగా మీరు నేర్చుకున్నట్లయితే మంచి మార్క్స్‌ని మీరు ఈ యూనిట్ నుంచి ఒక 10-15 మార్కులు మీ చేతిలో ఉన్నట్లే.